जय गुरुदेव। ब्रह्मर्षि पितामह पत्रीजी गारी की, श्रीमती स्वर्णमाला मैडम पत्रीजी गारी की, गुरुవులందరికీ శతకోటి పాదాభివందనాలు। మాస్టర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు। ధర్మం శరణం గచ్చామి అన్న పుస్తకం నుండి మనం ఇంతకు మునుపు 6 ఎపిసోడ్లుగా ధర్మం, సృష్టి ధర్మం, దేహధర్మం, స్వధర్మం, గృహస్థ ధర్మం, సంఘధర్మం అన్న వాటిని మనం విన్నాము। సో ఈ ధర్మం అన్నది చాలా 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 వ్యాస్ట్ సబ్జెక్ట్। అది సత్యం వద ధర్మం చర అంటే సత్యాన్నే మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి। అంటే ఏదైతే సత్యమైందో అది ధర్మంగా ఆచరించాలి అని చెప్పడమే మన శాస్త్రం అంతా చెప్తూ ఉంది। ఇంకా సింపుల్గా చెప్పాలంటే పరోపకారాయ పుణ్యాయ అంటే ఎవరికైతే ఉపకారం చేస్తామో అదే పుణ్యము, ఎవరికైతే కీడు చేస్తామో అది పాపం అని చెప్పబడింది। సో అదంతా కూడా ధర్మం అంటాం। పత్రికారు కూడా చెప్పారు ధర్మమే పుణ్యం అన్నారు। సో ఇక్కడ పుణ్యం అంటే మనం ఏదో ఆశించడం అన్నది కాదు, ఇది కర్తవ్యం, ఇట్స్ ఎ డ్యూటీ। సో ఆ విధంగా మనము ఇప్పటి వరకు 6 ధర్మాలు మనం తెలుసుకున్నాం। ఇక 7వ ధర్మము వృత్తి ధర్మం। వృత్తి ధర్మం అంటే వృత్తి అంటే ఏంటండి? పని అంటాం, పనినే వృత్తి అంటాం। బయటికి చేసే ఏ పనైనా సరే దాన్ని వృత్తిగా స్వీకరిస్తాం, దాన్ని చెప్పబడుతూ ఉంటుంది। ప్రవృత్తి అంటే మన లోపల ఉండే ఏదైతే ఉందో దాన్ని ప్రవృత్తి అంటాం। కొందరికి వృత్తి వేరు ఉంటుంది, ప్రవృత్తి వేరు ఉంటుంది। రెండు ఒకటిగా ఉంటే చాలా గొప్ప విషయం అది। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వృత్తిపరంగా నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, బట్ నా ప్రవృత్తి ఏంటంటే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికంగా ఉండడమే నా ప్రవృత్తి, కానీ వృత్తిపరంగా ఉద్యోగం చేస్తుంటా। కానీ నా ప్రవృత్తి బాగా ఉంటే, గొప్పగా ఉంటే అది వృత్తి ధర్మంగా కూడా ఉపయోగపడుతుంది। అందుకే ప్రతి మనిషి కూడా ఏదైతే ధర్మం అంటున్నామో పైకి ఒక్కటే కాదు, లోపల కూడా మనం ధర్మాత్ములుగా ఉండాల్సిందే। సో ఆ విధంగా వృత్తి ధర్మాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం। మనలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి తగిన పని చేయడమే వృత్తి ధర్మం। కర్మలలో కౌశల్యాన్ని సాధించడమే వృత్తి ధర్మం। కర్మలన్నింటిలో కూడా దైవాన్ని చూడగలగడమే వృత్తి ధర్మం। చేస్తున్న పనుల్లో సంపూర్ణ బాధ్యతను వహించడమే వృత్తి ధర్మం। ఏ పనైనా చేసుకో, ఏ చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే సంపూర్ణ బాధ్యత వహించాలి, అది వృత్తి ధర్మం అన్నది ఇంపార్టెంట్। మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో అవసరాలంటే తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు, వినోదానికి ఆటలు పాటలు, మనశ్శాంతికి దేవాలయాలు ధ్యానాలయాలు, రోగాలకు వైద్యాలయాలు, చదువుకు విద్యాలయాలు, మంచి చెడు చెప్పగల సమర్థులు, జ్ఞాన బోధకులు, ఇలా ఎందరో మనిషి జీవన ధర్మానికి అవసరం। సో అవసరం అంటే ఏంటంటే ఆకలైనప్పుడే కడుపుకింత వేయాలన్నది అవసరం, పంచభక్ష పరమాణం కావాలన్నది కోరిక, శరీరాన్ని బట్టతో కప్పడం అన్నది అవసరం, హై క్లాస్ బట్టలే వేయాలనుకోవడం అన్నది కోరిక, తలజాతుకోవడానికి నీడ అవసరం, పెద్ద బంగళా కావాలనుకోవడం కోరిక। మొదట్లో అవసరాలుగా ఉంటాయి, ఆ తర్వాత కోరికలే అవసరాలుగా మారిపోతుంటాయి। మనం చేసే వృత్తిని బట్టి కూడా ఇవి కూడా మారిపోతూ ఉంటాయి। నీ ఆదాయం పెరిగే కొద్దీ నీ కోరికలు అవసరాలుగా మారిపోతుంటాయి। సో అక్కడ నీ ప్రవృత్తి పరంగా నువ్వు కరెక్ట్గా లేవు,
వృత్తిపరంగా బాగుండొచ్చు, బట్ నీ ప్రవృత్తి ఏంటి? అవసరాలు తీరితే చాలు అన్నది, నీకెంత వస్తుంది అన్నది సంబంధమే లేదు అక్కడ. కానీ దాన్ని మర్చిపోతాం, మనం ప్రవృత్తిగా మార్చుకోలేకపోయాం. అవసరాలు కోరికలు అనేవి మనిషి యొక్క ఈ జ్ఞానాలను బట్టి, వృత్తి ప్రవృత్తులను బట్టి ఆధారపడి ఉంటాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఉద్యోగి ఉన్నాడు, తనకు 5,000 రూపాయల జీతం అనుకుందాం. ఆ ఉద్యోగికి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంటే సో తను పనిచేసే చోటికి నడిచి లేదా సైకిల్ మీద వెళ్ళొచ్చు. కానీ అదే 5,000 వచ్చే ఉద్యోగి స్కూటర్ కొనుక్కొని జూమ్ అని పోవాలంటే కోరికలు అడుగుపెట్టినట్టే. ఎదుటి వాళ్ళతో పోల్చుకొని మన కోరికలను అవసరాలుగా మార్చుకుంటూ ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భూమి మీద ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. మనకున్న జ్ఞాన పరిధులను బట్టి మనం పనులు చేస్తుంటాం. నా జ్ఞానం ఏదేందో దాని తగ్గ పనులు చేస్తాం. సృష్టిలో ప్రతిదీ కూడా ఒకదానిపై ఒకటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడే ఉన్నాయి. ఒకదానికొకటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు అందించుకోవాల్సిందే. మనిషి తన యొక్క అవసరాలన్నీ తన వరకు తానక్కడే నెరవేర్చుకోలేడు, ఎప్పుడు సాధ్యం కాదు అది. నా అన్ని అవసరాలన్నీ కూడా నేనే చేసుకుంటాను అన్నది సాధ్యం కాదు. అంటే తినడానికి కావలసిన పదార్థాలను తానే పండించుకొని, వేసుకునే బట్టలు తానే నేసుకొని, ఉండటానికి ఇల్లు తానే కట్టుకొని, చూడటానికి టీవీని తానే తయారు చేసుకొని, తిరగటానికి చెప్పులు వాహనాలు తానే తయారు చేసుకుని, తన చదువును తానే చదివి ఇలా అన్నీ తానే చేసుకోలేడు. అది కుదరని పని, ఎవరికి ఎప్పుడు సాధ్యం కాదు అది. కానీ ఇవన్నీ మనిషి మనుగడకు అవసరమే. ఇవన్నీ అవసరాలే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. కనుక తలా ఒక పని తీసుకొని చేస్తే అందరి అవసరాలు అందరికీ చక్కగా నెరవేరుతాయి. పనులు చేయడాల్లో ఎక్కువ తక్కువ లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అది తక్కువ పని, ఇది ఎక్కువ పని, ఇంజనీర్ ఎక్కువవాడు, దాన్ని మోసే కూలివాడు తక్కువవాడని ఎప్పుడు అనుకోకూడదు. సార్ రాంగ్. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అది చేస్తున్నారు. వాడికి ఆ జ్ఞానం ఉంది అది చేస్తాడు, వీడికి జ్ఞానం ఉంది ఇది చేస్తాడు. అందుకే భూమి మీద ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. గడ్డిపోచకి ఎంత విలువ ఉందో నక్షత్రానికి అంతే విలువ ఉంది. ఈ 5,000 ఉన్నాయి, 1,000తో ఏమన్నా చేయగలుగుతామా? అన్నం తినాలన్నా 5,000 కలిస్తేనే తినగలుగుతున్నాం. 5,000 కలిపితేనే పిడికిలు బలంగా తయారవుతుంది. సో సంఘం అన్నాక, వృత్తి పనులు చేయాలన్నాక అందరి సహకారం అందరికీ ఎప్పుడు ఉండాల్సిందే. సో వృత్తి ధర్మం అంటే క్లియర్ డెఫినేషన్ ఏంటంటే, మన సొంత ఇష్ట ప్రకారం ఇష్టమైన పనినే చేస్తూ దాంట్లోనే క్రమక్రమంగా ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ ఎంచుకున్న వృత్తిని మనసా వాచా కర్మన శుద్ధంగా నైపుణ్యంగా చేయగలగడమే వృత్తి ధర్మము. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ డెఫినేషన్ అన్నది. ఒక పనిని మనం చేస్తుంటే దాని నైపుణ్యం వచ్చేస్తుంది. ఒకసారి చేసిన దానికంటే రెండోసారికి దాంట్లో నైపుణ్యం పెరగాలి. లేదంటే నువ్వు అక్కడ మనసా వాచా కర్మణ లేవు అక్కడ. సో ఇది మన ప్రతి పనిలో కూడా మనకు అర్థమవుతూ ఉండాలి. మనం చేసే ప్రతి వృత్తిలోనూ కూడా అది ఉండాలి. అయితే అజ్ఞానం వల్ల, మత ఛాందస్సల వల్ల రాను ఈ వృత్తులు కుల వృత్తిగా మారిపోయినాయి, కులాలుగా స్థిరపడిపోయాయి. వాడు ఆ పని చేసే వాడు అది కుమ్మరేని, కంసాలి పని చేసే కంసాలోళ్ళని ఇట్లా తయారైపోయినాయి. సో ఇక్కడ ఏం లేదు, ఎవరికి ఏ పని చేతనైతుందో వాళ్ళ జ్ఞాన పరిధి ప్రకారం చేస్తూ పోతుంటాడు. కానీ మన అజ్ఞానం వల్ల అది కులాలుగా మారిపోయినాయి. వాడు తక్కువ వీడు ఎక్కువ అనేసి. ఏది తక్కువ కాదు, బాగా గుర్తుపెట్టుకుని. ఏ కులం కూడా తక్కువ కాదు, ఏ కులం ఎక్కువ కాదు, అంతా సమానమే. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పాడు, వర్ణాశ్రమ ధర్మం ఉంది కానీ ఇటువంటి కుల ధర్మాలు లేవని చెప్పేశాడు. సో దాని గురించి ఇంకా ముందుకు తెలుసుకుందాం దాని నుంచి. ఇక్కడ మనకు ఒకటే గుర్తు, వాడు ఎక్కువ కులంలో ఉన్నాడు, వీడు తక్కువ కులంలో ఉన్నాడు. మరి వాడి రక్తం ఎరుపే, వాడి రక్తం ఏమి నీలంగా ఉందా? ఎక్కువ కులం ఉన్న వాడిది. వీడిది ఏమో నల్లగా ఉందా? ఏమీ లేదు. అంటే అంతా సమానమే చెప్పడానికి రక్తం అంతా ఒకటే. రక్తంలో గ్రూపులు ఉన్నాయి, వాడికి ఏ గ్రూపు, బి గ్రూపు, ఏ ప్లస్, బి ప్లస్ ఇలా ఉన్నాయి తప్పితే రక్తం అందరికీ ఒకటే. అవునా? మందులన్నీ ఒకరికి అందరికీ ఒకటే, తేడా ఏం లేదు. కులం ఎక్కువ వాడికి
వేరే మందు, కులం తక్కువ వాడికి వేరే మందు ఉందా? ఏమీ లేదు. అంటే ఏంటి? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? శరీర నిర్మాణం అంతా ఒకటే, రక్తం అంతా ఒకటే, లోపల అవయవాలన్నీ ఒకటే. కానీ ఇక్కడ పైకి మనం చేసే వృత్తులను బట్టి మనం మార్చుకుంటున్నాము. వాళ్ళని తక్కువ చూస్తున్నాము, ఎక్కువ చూస్తున్నాము, ఎక్కువ గౌరవం ఇస్తున్నాము, అసలు గౌరవమే ఇవ్వడం లేదు, నీచంగా చూస్తున్నాము, మనకు తెలుస్తూ ఉంది అది. సో అది కాదు, అది తప్పు అని చెప్పడమే ఇది. ఈ కులాలనంతా మనమే ఏర్పరచుకున్నాం, వేరే ఎవరు ఏర్పరచలేదు. వర్ణాలు ఒకటి శాస్త్రం కరెక్ట్గా చెప్పింది, అంతేగాని కులాలు చెప్పలేదు. చాలామంది ఏం చేస్తారు, ఇది మా పెద్దలు చెప్పారు, మా ఆచారం అని చెప్పి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కర్మ అంతేని వదిలేయాల్సిందే. ఇష్టమున్నా లేకున్నా వాటిని ఆచారంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఈ జీవితం ఇది ఒక పెద్ద నాటక రంగం, ఇది ఒక పెద్ద డ్రామా. ఆ డ్రామాలో ఒక డ్రామా ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాం ఒక డ్రామా. దాంట్లో కారు దిగి వచ్చేస్తాడు ఒక హీరో. వాడు అక్కడ పాత్ర ఏంటంటే రిక్షావాడి పాత్ర. వాడు ఏం చేస్తాడు, ఆ రిక్షావాడి పాత్రలో ఒదిగిపోవాలి. ఎంతగా ఒదిగిపోవాలంటే మనం వాడి హీరోని చూస్తున్నామన్నది మనకు గుర్తుండకూడదు, ఆ పాత్రనే చూస్తున్నామన్నది మర్చిపోవాలి. అక్కడ హీరో ఎవరు, కమలహాసన, చిరంజీవి అన్నది ఉండకూడదు. సో రిక్షావాడిలాగా వాడు ఎట్లా యాక్ట్ చేయాలంటే అట్లా నటన చేయాలి అక్కడ. వాడు అప్పుడే ఆటో దిగి లోపలికి వస్తాడు. వాడు షావుకారి పాత్ర వాడిది. వాడు దిగిండేది ఆటో దిగాడు, కానీ అక్కడ పెద్ద షావుకారి పాత్ర. కారులో దిగుతాడు వాడు నాటకంలో. కారులో దిగి వస్తాడు, మంచి డాబు దర్పంతో ఉంటాడు, విలన్ పాత్రధారి. వాడు ఎంతో గొప్ప ఆధ్యాత్మికవాది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాడి పాత్ర ఏంటంటే విలన్గా వేయాలి, అంటే నెగిటివ్ రోల్ వేయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, రిక్షా దిగుతాడు, మేకప్ తీసేసుకుంటాడు, కారులో వెళ్ళిపోతాడు. షావుకారుగా పాత్రధారి తీసుకున్న వాడు ఏం చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు, వాడు ఆటో ఎక్కి వాడు వెళ్ళిపోతాడు. విలన్గా ఉన్నవాడు వాడు మళ్ళీ ఇదంతా తీసేసి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ వాడు ఆ వృత్తిని తీసుకున్నాడు, అంతే. నటన అనే వృత్తిని తీసుకున్నాడు, ఆ నటనలో జీవించాడు. సో అది వృత్తి ధర్మం. ఇక్కడ మనం వచ్చాము, ఇక్కడికి వచ్చాక మనకి ఏ పాత్ర ఇవ్వబడిందని మనకు తెలుస్తోంది. భర్త పాత్ర, భార్య పాత్ర, కూతురు, కొడుకు, తల్లి, తండ్రి, తాత, మడవ పాత్రలు మారిపోతుంటాయి. బట్ ఏ పాత్రలో ఉంటే ఆ వృత్తిలో నువ్వు ఉండాలి అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, నేను మగవాడి పాత్ర వేసుకున్నాను కదా, చచ్చేంతవరకు నేను ఇదే అధికారం చెలాయిస్తాను అంటే వీలు కాదు. పాత్రలు మారిపోతుంటాయి. ఏదైతే శైశవం ఉంది, బాల్యం ఉంది, కౌమారం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది, ఇలా ఏ విధంగా అయితే మారుతున్నాయో అలాగే నీవైతే వృత్తిపరంగా ఏం చేయాలో అది మాత్రమే చేస్తుండాలి. ప్రవృత్తి మారిపోతుంటుంది, నీ జ్ఞానం పెరిగే కొద్దీ నీ ప్రవృత్తి మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏ పాత్రలో మనం ఇక్కడికి వచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తున్నావా లేదని మనం చూసుకోవాలి. ఇక్కడ మనం కంపారిజన్లో పోతుంటాం. ఈ వృత్తి ధర్మాల్లో కూడా మనకు తెలియకనే మనం చాలా కంపారిజన్లో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఒక రిక్షావాడు ఉన్నాడు, వాడు చాలా గసబోసుకుంటూ రిక్షాను దొక్కుతాడు. రెడ్ లైట్ పడింది. సో అక్కడ ఏం చేశాడు, వాడు ఆపాడు, చెమటలంతా తుడుచుకుంటున్నాడు. పక్కనే చూశాడు, ఒక ఆటో వాడు వచ్చి నిలబెట్టాడు వీటి పక్కన. వాడు కూడా హ్యాపీగా నిలబెట్టేశాడు సీట్లో ఇట్లా కూర్చొని. వాడికి ఏం గస ఏం లేదు, ఆటోలో కదా, ఓకే, అది అయిపోయిందా. నెక్స్ట్ దాని తర్వాత ఆ ఆటో పక్కన ఒక కారు, ఏసీ కారు వచ్చి, మంచి కారు వచ్చి నిలబడింది. దాంట్లో వాళ్ళు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ హ్యాపీగా అట్లే కూర్చున్నారు. సో ఈ రిక్షావాడు ఆటోవాని చూశాడు, అబ్బా వాడు ఎంత అదృష్టవంతుడు చూడు, ఈసారి వాడు హ్యాపీగా ఏమి లేదు, వాడికి కష్టం లేదు నష్టం లేదని చూస్తున్నాడు. అంటే పోలిగా స్టార్ట్ అయింది. ఈ ఆటోవాడు రిక్షావాడిని చూడడంలా పక్కనున్న కారును చూస్తున్నాడు. ఎంత అదృష్టవంతులు చూడు, వాళ్ళు హ్యాపీగా ఏసీ వేసుకొని ఎండాకాలం అయినా సరే ఇబ్బంది లేకుండా పాటలు వింటూ ఎంత హ్యాపీ కూర్చున్నాడండి. ఆ ఏసీలో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు, పక్కన పెద్ద టవర్ ఉంటే నేను ఈసారి ఎటువంటి బిల్డింగ్ కట్టాలి, ఎంత బిల్డింగ్ తీసుకోవాలని వాడు ఆలోచిస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా వాడు దేంట్లో ఉన్నాడో దాంట్లో లేడు, పక్కనతో కంపేర్ చేసుకుంటున్నాడు. ఎందుకు, నేను ఈసారి రిక్షావాడిగా ఉండడానికి వచ్చాను, నా పాత్ర తీసుకోవడానికి వచ్చాను, నా వృత్తి ధర్మం చేస్తున్నాను అని వాడు అనుకోవడం లేదు. ఎప్పుడు కూడా పక్కవంతా కంపేర్ చేసుకుంటున్నారు. దాంతోనే ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది మనిషికి.
అర్థమవుతోందండి? అందుకే ఎప్పుడు కూడా ఇక్కడ అదృష్టము దురదృష్టమని ఎప్పుడు అనుకోకూడదు. అందరికీ అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా కేవలం పక్కవారి అదృష్టము నా దురదృష్టము అనుకుంటూ జీవితాల్ని చాలా దర్భరం చేసుకుంటున్నారు. సో దాన్ని బాగా అర్థం చేసుకొని నీ శక్తి సామర్థ్యాలు పెరిగితే నువ్వు చక్కగా పొదుపు చేసుకొని నీ అవసరాలు తీరిపోని పొదుపు చేసుకొని నువ్వు కావాలంటే ఆటో కొనుక్కోవచ్చు. ఈర్ష్యపడకుండా ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు మానసిక తృప్తితో ఉండాల్సిందే. ఒకవేళ మానసిక తృప్తి లేదు అంటే రేపొద్దున స్కూటర్ వచ్చినా కూడా నీకు ఇదే పరిస్థితే, ఆ తర్వాత ఆటో వచ్చినా కూడా నీకు ఇదే పరిస్థితే, నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నా కూడా నీకు ఇదే పరిస్థితే. ఎందుకు? నీ జీవితంలో తృప్తి అనేది లేదు. అందుకే పరిగెత్తగలిగే వాళ్ళు పరిగెత్తి ఉండాలి. పరిగెత్తలేనివాడు కొద్దిగా స్పీడ్ వాక్ అయినా చేయాలి. స్పీడ్ వాక్ చేయలేనివాడు కొద్దిగా మెల్లిగైనా నడుస్తుండాలి. మెల్లిగా నడవలేనివాడు కనీసం పాక్కుంటూనే వెళ్ళాలి. అది చేయలేనివాడు కనీసం దేక్కుంటూ పోవాలి, లేదా కనీసం లేచైనా కూర్చోవాలి. నా కర్మ ఇంతేలే, నువ్వు అక్కడే ఉండకూడదు ఎప్పుడు కూడా. సో నువ్వు అదృష్టాన్ని దురదృష్టాన్ని నమ్ముకోవద్దు, నీ యొక్క శక్తి సామర్థ్యాలను నమ్ముకో. ఎవడైతే ప్రోగ్రెస్ అవుతున్నాడో వాడికి నీ ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే వానితో నువ్వు పోల్చుకో, అంతే. అంతేగాని వాడిని చూసి నువ్వు అసూయపడ్డావనుకో, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా సరే నీకైతే అశాంతి ఉంటుంది. అందుకే బుద్ధుడు చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడంటే, ఆరోగ్యమే పరమలాభం అన్నాడు, సంతృప్తే పరమధనము, విశ్వాసమే పరమబంధువు, నిర్వాణమే పరమసుఖం అన్నాడు. సో నీకు ఎప్పుడైతే సంతృప్తి ఉండాలో అప్పుడే నీకు ఎంత చిన్న ధనం వచ్చినా సరే, నీ దగ్గర 10 రూపాయలున్నా సరే, అబ్బా నా దగ్గర 10 రూపాయలు ఉన్నది చాలనిపిస్తుంది. అందుకే నీకు ఎంతన్నా ఉన్ని దేనికన్నా ఉన్ని ఫస్ట్ తృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేసుకో. ఎక్కడ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. శ్రమకు గౌరవము ఎవరైనా సరే ఇవ్వాల్సిందే. వాడు ఇంట్లో పని మనిషి అయినా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఇది ఇక్కడ మనకు కొంత తక్కువ ఉంది, కానీ ఎక్కడైనా సరే కొంచెం హయ్యర్ లొకాలిటీలోకి వెళ్ళినా, హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్కి వెళ్ళినా వాళ్ళకి తెలుస్తుంది. కొందరు వారు ఎవరినైనా సరే మీరు అనే సంబోధిస్తారు, చిన్నవాడినైనా సరే మీరు అనే సంబోధిస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే అబ్రాడ్ వెళ్ళామనుకో, ఫారిన్ వెళ్ళామనుకో, సో వాడు కసువు తీసుకెళ్ళాడు కూడా కారులో వస్తాడు. సో నేను తీసుకుపోతున్నాను కదా అని వాడిని తక్కువ ఎవరు చేయరు, వాడి డ్యూటీ ఎంతో అంతే చేస్తాడు. ఇంటికి వచ్చి క్లీన్ చేయాలంటే వాడు కూడా అన్ని చక్కగా అన్నీ తీసుకొచ్చి, గ్లౌస్ తీసుకొచ్చి ఏం చేయాలో అన్నీ క్లీన్గా చేసేసి వెళ్ళిపోతాడు అంతే. అరే వాడు చేసేకి వస్తున్నాడు కానీ వాడిని తక్కువ చూడడానికి ఏం లేదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే అక్కడ ఎవరు కూడా ఇది తక్కువ అది ఎక్కువ అనుకోరు. మాకు కావాల్సింది ఏం కావాలి, నెలకింత కావాలన్నప్పుడు నేను 4 గంటలు కష్టపడితే చాలు కదా అని అనుకుంటే చాలు. వాడు 4 గంటలే కష్టపడతాడు, మిగతా టైం అంతా ఎంజాయ్ చేస్తాడు అంతే. ఇంకా దేని గురించి ఆలోచించాడు, రేపటి గురించి ఆలోచించాడు. నాకు ఈరోజు 4 గంటలు పని చేస్తే నాకు వస్తుంది, నా ఫ్యామిలీకి సరిపోతుంది అనుకున్నప్పుడు వాడు అంతే. ఇంకా రేపు కదా రేపు, ఈరోజు దొరికింది రేపు దొరుకుతుంది, ఎక్కడికి పోతుంది దొరకకుండా అన్న ఆ వృత్తిలో అంత హ్యాపీగా వాళ్ళు జీవిస్తుంటారు. కానీ ఆ హ్యాపీనెస్ ఉండాలి. మనం రేపు అన్నది లేదు, ఈరోజైతే గ్యారంటీ, రేపు వస్తే రేపు, మన్నాడు వస్తే మన్నాడు. సో వృత్తిలో మనం ఎప్పుడు కూడా ఆ ఆలోచనతో మనం ఉండాలి. అంకిత భావంతో ఎప్పుడు పనిచేస్తుండాల్సిందే. సో అది కూలి కానీ, కమ్మరి కానీ, వ్యాపారి కానీ, వడ్రంగి కానీ, రైతు కానీ, మెకానిక్ కానీ, పెయింటర్ కానీ, టీచర్ కానీ, డ్రైవర్ కానీ, ఉద్యోగి కానీ, ఆర్టిస్ట్ కానీ, సంగీతవేత్త కానీ, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఎవరైనా సరే ఇలా వృత్తులు ఏమైనా కావచ్చు. కూలి నుండి కరోడ్పతి వరకు వాళ్ళ వృత్తుల్లో ధర్మంగా ఉండాలి. లేదంటే వాళ్ళకు డబ్బు రావచ్చు, పదవి పోవచ్చు, లేదా పదవైనా రావచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు, కానీ శాంతి తృప్తి మాత్రం లభించవు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. శాంతి తృప్తి అనేది నువ్వు ప్రతి క్షణం అనుభవిస్తుండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఉండాలి. నువ్వు టీచర్గా ఉండు, దేంట్లైనా ఉండు, ఎక్కడైనా సరే స్వీపర్గా ఉన్నా నీకు అది తృప్తినిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడే నువ్వు వృత్తి ధర్మంలో చాలా క్లియర్గా కరెక్ట్గా ఉన్నావు అనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఎవరిని తక్కువ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు. మన శరీరంలో అవయవాలు ఏది ఎక్కువ అని చెప్తాం, ఏది తక్కువ అని చెప్తామండి? ఏమైనా చెప్పగలుగుతుందా? ఏం లేదు. పాదాలు ఉన్నాయి, తక్కువ అని చెప్తామా? చేతులు ఎక్కువ అని చెప్తామా? తల ఇంకా ఎక్కువ అని చెప్తామా? నువ్వు పైన చూస్తే సమానంగా లేదు, కానీ నువ్వు నేల మీద పాదాలను చూస్తే అందరూ సమానమే. అందుకే ఎక్కడైనా సరే పాద నమస్కారాలే ఉన్నాయి కానీ, అవునా, తల నమస్కారాలు ఉన్నాయా?
అంటే అందరూ సమానమే చెప్పడానికి అది ఉద్దేశం అంతే. ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటే గొప్పవాళ్ళు అంటే గాల్లో తేలుతారా అని అడగాలి మనం. నేల మీద కదా ఉన్నారు వాళ్ళు. సో నేలే కదా ఆధారం. ఆ నేల మీద ఉండేప్పుడు అందరూ సమానమే అంతే. అందరూ ఒకటిగానే పుడుతున్నారు, ఒకటిగానే చచ్చిపోతున్నారు, లేదా పుడుస్తారు, కాలుస్తారు. ఇంకా అంతకంటే ఏమైనా చేస్తారండి? ఏమి లేదు. ఎక్కడ ఏ మతంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా పుట్టడం అయితే ఒకే రకంగా ఉంది, చనిపోవడం కూడా అది కాలుస్తారా పూడుస్తారా అనేది వాళ్ళ ఇష్టం అంతే. ఆ మత విశ్వాసం ప్రకారం జరిగిపోతుంది. బట్ ఏది చేసినా ఎట్లయినా కూడా పోవడం అయితే గ్యారంటీ. అవునా? సో ఒక ఆయన ఫారెన్లో ఉన్నాడు. అతనికి వెంటనే ఫోన్ వచ్చింది. చాలా బిజీగా ఉన్నాడు. ఏమండి, ఇక్కడ మీ భార్య చనిపోయారు, మరి మీరు ఎప్పుడు వస్తారు అంటే, అయ్యో వెంటనే అంటే నేను రాలేనండి, కనీసం ఒక 4-5 days పడుతుంది. మరి కార్యక్రమాలు ఏం చేయాలంటారు? మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి అని. అంటే మీ మత ప్రకారంగా కాల్చాలనా బూడ్చాలనా అన్నాడు. ఇక్కడి నుంచి అడిగారు పాపం వాళ్ళు. సరే రిస్క్ తీసుకోవద్దండి, ఫస్ట్ కాల్చేయండి, ఆ తర్వాత బూడిదను బాగా లోపల తీసి బూడి చేయండి అన్నాడు. అట్లా ఎలా ఉంటారు అంటే మనుషులు సో దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఏమి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అవునా? సో అందుకే ఉన్నన్ని రోజులు తల్లి దగ్గర ఉన్నామనుకోండి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. భార్యతో భర్తతో ఉన్నామనుకోండి, హ్యాపీగా ఉండాలి. పిల్లలతో ఉన్నామనుకోండి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి చేయాలి, ఏం పొందాలనేది ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. రేపు చూద్దాంలే, ఈరోజు భర్తను తిట్టారు, భార్యను తిట్టారు, పిల్లల్ని తిట్టామనుకోండి, అది ఆ మూమెంట్లో నెక్స్ట్ ఒక 5 minutes తర్వాత సారీ చెప్పడమో లేదంటే దాన్ని నచ్చ చెప్పడమో ఏదో చేయాలి. రేపు చెప్దాంలే అనుకున్నాం అనుకో, రేపు అన్నది గ్యారంటీ లేదు కదా. సో ఏదైనా సరే మనం ఒక కుటుంబంలో ఉన్నామో, సంఘంలో ఉన్నామో, ఒక వృత్తిని చేస్తున్నామో, వృత్తి చేసేటప్పుడు ఇలాంటివి చాలా వస్తుంటాయి. ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, తిట్టుకుంటాం, అన్నీ చేస్తాం. బట్ ఆ మూమెంట్ వరకే ఉండాలి. అది నెక్స్ట్ మూమెంట్లో అది వెళ్ళిపోవాలి. లేదంటే నువ్వు ఇంటికి పోయే లోపల రేపు పొద్దున చూద్దాంలే, మళ్ళీ మాట్లాడదాం అనుకునే గ్యారంటీ లేదు. అప్పటికప్పుడు అయిపోవాలి, సారీ చెప్పేయాలి. లేదంటే నాకు కొంచెం తప్పు అనిపించిందా, లేదా ఆ టైంలో ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, ఏమనుకోవద్దండి. మనం చేసే ఏదైతే వృత్తుల్లో ఉంటామో దానికి సంబంధించింది ఏదైతే ఉందో వెంటనే అయిపోవాలి. డోంట్ పోస్ట్పోన్ ఇట్. అది క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం. అదంతా కూడా మన అవయవాల మీద చాలా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే మన శరీరంలో ఏ అవయవము తక్కువ కాదు, ఎక్కువ కాదు. మనం చేసే ఆలోచన, మాట, తినే తిండి ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఈ వృత్తి ధర్మంలో కూడా నువ్వు సరిగ్గా సంతృప్తిగా ఇష్టంగా పని చేయలేదంటే అదంతా కూడా నీ శరీరం మీద, మనసు మీద, బుద్ధి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇష్టంగా చేయాలి. కష్టమైనా సరే ఇష్టం చేసుకోవాలి. 10 మందితో తెలుసుకొని చేయాలి. లేకపోతే చాలా నష్టం కలుగుతుంది మన లోపల కూడా. ఏముందిలేండి, ఏదో వృత్తే కదా అనుకుంటున్నాం. ఏమి కాదు అది. ఒక టీచర్ పని చేసుకో, ఒక హెడ్ మాస్టర్గా ఉండు, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉండు, ఒక చిన్న ఉద్యోగం ఉండు, బ్యాంకులో పనిచేస్తావా, వ్యాపారం చేస్తావా, ఏదైనా సరే ఒక దగ్గరికి నీ కస్టమర్ వచ్చాడంటే వాడికి సంతృప్తికరంగా నువ్వు ఏమైతే ఇవ్వగలవో చెప్పగలవో నువ్వు చెప్పాలి. వాడు తీసుకుంటాడా లేదా నీకు సంబంధం లేదు. నీ వరకు నువ్వు చెప్పావు, అదే నువ్వు సరిగ్గా చెప్పలేక వాడు కోపంగా వెళ్ళిపోయాడు అనుకో, నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, కొంచెం నిదానంగా చెప్పింటే బాగున్నేమో, కోపంగా లాగా ఉంటే కొంచెం ప్రసన్నవదనం చెప్పింటే బాగున్నేమో అన్న ఫీలింగ్ వాడు స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రతి వృత్తిలో సహనం చాలా ఇంపార్టెంట్. ఓర్పు, సహనం ఇవన్నీ కావాలి వృత్తి ధర్మంలో. అది లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు, తృప్తి ఉండదు, చేసే పనిలో తృప్తి ఉండదు. సో ఇది ప్రతి ఒక్కరికి అవసరమే ఇది. సో ఈ కర్మలను బట్టి, గుణాలను బట్టి, వారి వారి ఇష్ట ప్రావీణ్యాలను బట్టి 4 రకాలుగా ప్రజలందరినీ విభజించడం జరిగింది. 4 రకాలు ఉంటారు అంతే. మొత్తంగా మనం చేసుకుంటే ఇన్ని కోట్ల మందిలో ఈ 4 భాగాల కింద వస్తారు. సో ప్రతి వ్యక్తికి కూడా దాని తగ్గ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పని చేయడమే వృత్తి ధర్మం. నేను ఇప్పుడు ఎలక్ట్రీషియన్గా నేను మారలేను. నేను ఉద్యోగం పనిచేశాను, ఇప్పటికిప్పుడు నేను ఎలక్ట్రికల్ పని చేయాలంటే నాకు సాధ్యం కాదు. బట్ నీకు ఏదైతే నీ వృత్తి ధర్మపరంగా నువ్వు చేసావో అది కావాలంటే నీకు అవసరం అనుకుంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు తర్వాత. లేదా ఇప్పుడు నేను కొత్త పని చేసుకున్నావంటే చేసుకో, నేర్చుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మనిషి జీవితకాలంలో చచ్చేంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పటికి ఇది అయిపోయిందిలే అనుకోవడానికి లేదు.
నాకు ఇది చాలే అనుకోవడానికి లేదు. పడవ ప్రయాణం జరుగుతూ ఉంది. ఒక ముసలాయన ఏదో రాసుకుంటూనే ఉన్నాడు ఎక్కినప్పటి నుంచి. 4 రోజుల నుంచి ఒక వ్యక్తి గమనిస్తున్నాడు అతన్ని. సో 5వ రోజు వెళ్ళాడు అతని దగ్గరికి. తాతగారు, మీరు ఏం చేస్తున్నారు? ఎక్కినప్పటి నుంచి 4 రోజుల నుంచి చూస్తున్నా, మీరు ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు, ఏం రాస్తున్నారు అన్నాడు. నేను చైనా లిపిని నేర్చుకుంటున్నాను అన్నాడు. ఈ వయసులో మీరు చైనా లిపి నేర్చుకుని ఏం చేస్తారు అన్నది. ఏం చేస్తానా ఏం చేయనాను కాదు, నా సమయాన్ని నా వరకు నాకు ఇష్టమైన రకంగా నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో చైనా లిపి నేర్చుకోవాలనుకున్నా అది నేర్చుకుంటున్నాను. సోక్రటీస్ అతనికి విషం నిండిన పాత్ర ఇచ్చారు. ఆయన ప్రభుత్వం చంపాలనుకుంది, చంపడానికి సిద్ధమైంది. చుట్టూ ఉన్న శిష్యులంతా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని. మీరు చచ్చిపోతారు కానీ. చచ్చిపోయేది నేను కదా, మీకెందుకు వస్తుంది ఏడుపని. నాకు రావడం లేదు. చావంటే నాకు తెలియదు. తెలియని దాని గురించి నేను ఎందుకు బాధపడతాను? ఇప్పుడు ఈ జీవితం అంటే నాకు తెలుసు, చావంటే నాకు తెలియదు. మరి తెలియనప్పుడు దాని గురించి నేను ఎందుకు ఆలోచిస్తా అని చెప్పేసి ఆయన బయట ఒకడు చిన్న గిటార్ వాయించుకుంటూ ఒక పాట పాడుతున్నాడు. ఇతనికి నచ్చింది. వాడిని పిలిచాడు. నాకు నేర్పిస్తావా అన్నాడు. శిష్యులకంతా ఆశ్చర్యం అవుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో చనిపోబోతున్నాడు. ఈయన ఇప్పుడు నేర్చుకుని ఏం సాధించాలనుకుంటున్నారు అందరూ కూడా. చనిపోయే లోపల నేను హ్యాపీగా చనిపోవచ్చు కదా, నేర్చుకుంటూనే చనిపోవచ్చు కదా. సో ప్రతి మూమెంట్ కూడా మనకు ఇదేముందిలే, ఇప్పుడు నేర్చుకుంటే ఏమవుతుంది, ఇదేం అవసరము అని అనుకుంటుంటాం. అలా కాదు. మనం చచ్చేంతవరకు ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆగిపోయిందో ఆ రోజే మనం చనిపోయాం. ఒక సూఫీ మాస్టర్ చెప్తాడు, ప్రతి మనిషి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు, ఆ తర్వాత చనిపోతున్నారు అంటాడు. ఆ తర్వాత జీవోత్సవంలా జీవిస్తున్నారు అంటాడు. అంటే ఏంటి దాని అర్థము? ఎవరైనా సరే నేర్చుకోవడం అన్నది 25 సంవత్సరాలతో ఆగిపోతుంది. ఆ తర్వాత వాడు బతుకుతున్నాడు. కానీ ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోయిందో అక్కడ వాడు చచ్చిపోయినట్టు అని చెప్తాడు ఆయన మాస్టర్. అందుకే పత్రి గారు ప్రతిసారి కొత్త బుక్ వస్తేనే చదువుతుంటారు. తెలిసిన విషయమే సరే, ఇంకా ఏమన్నా కొత్తగా చెప్పాడేమో అని చెప్పేసి. సో ఆ తెలుసుకోవడం అనేది ఎప్పుడు ఉండాల్సిందే, నిరంతరంగా జరగాల్సిందే ఆ పని. సో అక్కడ ఆగిపోవడం అంటే ఎప్పుడు ఉండకూడదు. ఓషో, రజనీష్ దాదాపుగా 2 లక్షల పుస్తకాలు చదివారంట. ప్రపంచంలో ఉన్న సాహిత్యం అంతా ఆయన టచ్ చేశారు. దాని తగ్గ వ్యాఖ్యానాలు ఇచ్చారు. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. అది ఆయనకు సంబంధం లేకపోయింది. నేను చదివాను, నాకు నచ్చింది చెప్పాను. నీకు అది కరెక్ట్ అనిపిస్తే తీసుకో, తప్పు అనిపిస్తే తీసుకోవద్దు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కదా, ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేవాడు ఆయన. సో ఇక్కడ 4 రకాల మనుషులు ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా జనాభానంతా మనం చేస్తే ఒక 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు, ధీరులు, వ్యాపారులు, శ్రామికులు. జ్ఞానులు అంటే బ్రాహ్మణత్వం అంటే ఇక్కడ బ్రాహ్మణులు కాదు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, దివ్య జ్ఞానం ఉన్నవారిని బ్రాహ్మణులు అంటారు. పుట్టుకతో వచ్చినది కాదు ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. ధీరులు క్షత్రియత్వం అంటే విశేష జ్ఞానం ఉన్నవారు, విశేషంగా ఉండాలి జ్ఞానం అక్కడ. ఇక 3వది వ్యాపారులు, వైశ్యతత్వం. అందుకే తత్వం అని చెప్తున్నా ఇక్కడ, వ్యాపార జ్ఞానం కలిగిన వారు. ఇక శ్రామికులు అంటే శూద్రతత్వం అంటే సామాన్య జ్ఞానం ఉన్నవారు. ఇలా 4 రకాలు. అంటే దివ్య జ్ఞానం ఉన్నవారు, విశేష జ్ఞానం ఉన్నవారు, వ్యాపార జ్ఞానం ఉన్నవారు, సామాన్య జ్ఞానం ఉన్నవారు. ఈ 4లో మనం ఎక్కడున్నామో మనమే చూసుకోవచ్చు అంతే. ఇక్కడ వైశ్యులు పుట్టిన ఇళ్ళల్లో మాత్రం మనం వైశ్యాసం చెప్పుకోవడానికి లేదు. అక్కడ నీకు వ్యాపార తత్వం ఉంటే నీకు వైశ్యతత్వం ఉంది అంతే. అక్కడ నువ్వు వైశ్యానా బ్రాహ్మణని కాదు, బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా నువ్వు వ్యాపారం చేస్తుంటే నీ వ్యాపార తత్వం ఉంది కాబట్టి నువ్వు వైశ్యతత్వం కలిగేవాడు. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది లేనే లేదు. ఏ తత్వంలో నువ్వు జీవిస్తున్నావు, నీ వృత్తిని బట్టి నువ్వు అది అంతే. అక్కడ కులమని పేరు పెట్టవద్దు ఇక్కడ. అందుకే వర్ణమని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతను అందుకే చదవాలని చెప్పడం చాలా ఇంపార్టెంట్. అది ప్రతి మూమెంట్లో కూడా దాని నుంచి నేర్చుకోవడం ఎంతో ఉంటుంది. ఇది పుట్టుకతో కూడా ఎవ్వరూ జ్ఞానులు కారు. అవునండి, పుట్టుకతో మన జ్ఞానులా? కానీ జ్ఞానం అనేది లోపల ఉంది.
గత జన్మల జ్ఞాన సంస్కారం అనేది ఉంటుంది. నీ యొక్క సంస్కారం అంతా కూడా, నీ వాసనలన్నీ కూడా గత జన్మ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ పుట్టిన వెంటనే నీకు ఆ మాటలు రావు, ఆ జ్ఞానం రాదు. పెరుగుతున్న కొద్దీ కొద్దిగా పెరుగుతాం, నీకు నేర్చుకోవడం తెలుస్తూ ఉంటుంది. పండితుని ఇంట పుట్టిన మాత్రాన వాడు పండితుడు కావాలని లేదు, అవునా? సో పండిత పుత్ర పరమసుంట అనే సామెత ఉందా అంటే దీని నుంచే వచ్చింది. వాళ్ళ ఇంట్లో పుట్టినంత మాత్రాన అందరూ పండితులు కావాలని లేదు, చాలా తక్కువ మందికే అవకాశం ఉంటుంది. ఎక్కిరాల కుటుంబం మాత్రం దానికి వర్తింపును వస్తుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కృష్ణమాచార్య, భరద్వాజ, వేదవ్యాసులు వీళ్ళందరూ కూడా పరమ ఆధ్యాత్మికవేత్తలే, గొప్ప జ్ఞానం గలవారు. చాలా తక్కువ ఉంటారు అట్లా వాళ్ళు. సో పండితులు ఇంట పుట్టినంత మాత్రాన వాళ్ళంతా పండితులు కావాలని లేదు, ఏమండి? సో పాముడు ఇంట పుట్టినంత మాత్రాన వాడు పండితుడు కాకూడదన్నది ఏమీ లేదు. వ్యాసుడు జననం ఏంటి? వశిష్ఠుడు జననం ఏంటి? వేదవ్యాసుడు జననం ఏంటి? వాల్మీకి జననం ఎక్కడ? అవునా? వాళ్ళంతా ఎక్కడ పుట్టారు? శూద్రతత్వం ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టారు, కానీ మహాత్ములు అయ్యారు, మహా ఋషులు అయ్యారు వాళ్ళు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందండి. అంటే సో అసలు జ్ఞానం అంటే ఏంటి? ఏ జ్ఞానం అంటే దేన్ని జ్ఞానం అంటున్నాం మనం? కనపడే వాటి గురించి కనీస పక్షంగా తెలుసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళని సామాన్య జ్ఞానం అంటే మన చుట్టూ ఏదైతే కనబడుతుందో దీని గురించి కొద్దిగా తెలుసుకుంటే దాన్ని సామాన్య జ్ఞానం అంటారు. సో దాంతో చాలామంది తృప్తి పడిపోతుంటారు, ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏముంది అని. కానీ దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా తెలుసుకోవాలని అన్న తపనతో కొత్త కొత్తవి నువ్వు తెలుసుకుంటున్నావు అనుకో, దాన్ని విశేష జ్ఞానం అంటారు. అంటే సామాన్య జ్ఞానం నుంచి విశేష జ్ఞానిగా నువ్వు మారాలి. అది తెలుసుకున్న తర్వాత దీన్ని అందరికీ పంచుతూ ఉండడమే వ్యాపార జ్ఞానం. ఈ చర్మచక్షులకు కనపడనిది అంటే ఈ కంటికి కనపడనిది వాటి గురించి అన్వేషిస్తూ ఉండడమే దివ్య జ్ఞానం. సో దివ్య చక్షువు ఎవరైతే దాని గురించి తెలుసుకుంటారో వారికి దివ్య జ్ఞానం ఉంటుంది. అది బ్రాహ్మణత్వం. ఏమంటే అర్థమైందా? క్లియర్గా ఉందా? ఏమన్నా బోర్ కొడుతూ ఉందా? ఓకే. సో సామాన్య జ్ఞానం నుంచి కొంత తెలుసుకుందాం. ప్రపంచంలో 100కి 90% మంది సామాన్య జ్ఞానం కలవారే. 100కి 90%. అవసరాలకు తీర్చుకోగలిగినంత జ్ఞానము, కనీస కోరికలను నెరవేర్చుకోగల సామర్థ్యాన్ని సామాన్య జ్ఞానం అంటారు. ప్రతిదానికి డెఫినేషన్ ఇస్తూ ఉన్నాం కొంచెం క్లారిటీ ఉండడం కోసం. ఇప్పుడు సైకిలు, స్కూటరు, లారీ, బస్సు, రైలు, విమానం, ఈ నడిపే వాళ్ళందరికీ కూడా ఆ వాహనాల యొక్క మెకానిజం కానీ, రిపేర్ కానీ, వాటిని తయారు చేసే సాంకేతిక జ్ఞానం కానీ ఈ సామర్థ్యం ఉండాలని ఏం లేదు. ఇప్పుడు నేను కారు ఉంది, స్కూటర్ ఉంది, రెండు నడుపుతాను, దాని మెకానిజం నాకేం తెలియదు. సో నాకు ఎంతవరకు జ్ఞానం ఉంది? దాన్ని నడిపేంత వరకు జ్ఞానం ఉంది. దాని లోపల ఏమన్నా అవుతే ఏమి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దాంతో విశేష జ్ఞానం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే నేను. సో నువ్వు నడుపుతున్నావు కూడా ఆ మాత్రం తెలియకుండా నువ్వు ఎట్లా నడుపుతావు అంటే, నడిపేంత ఎంత జ్ఞానం కావాలో అంత నాకు తెలుసు, అంతవరకే నాకు. విశేష జ్ఞానం కావాలంటే దానిపైన నువ్వు మళ్ళీ నేర్చుకోవడం అనేది ఉంటుంది. టీవీ పెట్టుకుంటున్నాం, రిమోట్ ఉంటుంది, ఎవరికైనా తెలుసు కదండి ఎట్లా ఆపరేట్ చేయాలో. మరి రిమోట్లో ఏముందో, టీవీలో మెకానిజం ఏముందో అందరికీ తెలుసా? లేదు కదా. సో ఇదంతా కూడా నీ కనపడేదానికి నీకు అవసరమైనంత మేర నీ దగ్గర ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటి ఉపయోగించే విధానము జ్ఞానం తెలిస్తే దాన్ని సామాన్య జ్ఞానం అంటారు. అది సో ఈ సామాన్య జ్ఞానాన్నే శూద్రత్వం అంటారు. ఇది పుట్టుకతోనూ వృత్తితోనూ సంబంధం లేదు ఈ జ్ఞానానికి. సామాన్య జ్ఞానం ఉన్నది శూద్రతత్వం ఉన్నావు. సో ఆ శూద్రతత్వం నుంచి నువ్వు విశేషతత్వానికి, వ్యాపార తత్వానికి వెళ్ళాలంటే ఇంకొంచెం జ్ఞానం సంపాదించుకోవాల్సిందే. ఇప్పుడు బంగారం ఉంది, దాన్ని నగలుగా చేయాలంటే ఏంటి? కంసాలి కావాల్సిందే, అంతే కదండి. అతని దగ్గరికి వెళ్తాం. సో అతనికి అది సామాన్య జ్ఞానమేది. సో దాన్ని కరగబెట్టి నువ్వు ఏం కావాలంటే అది తయారు చేసి ఇస్తాడు. సో అట్లాగే కుండలు చేసేవాడు ఉంటాడు. సో అదంతా కూడా వాళ్ళు అలాగే తయారు చేస్తారు. సో వాడు బంగారాన్ని తయారు చేస్తున్నాడా?
కుండలు చేసేవాడు మట్టినేమో తయారు చేస్తున్నాడా? ఏం లేదు, ఉన్న వాటిని తన సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించి మనకి ఏమి కావాలో వాడు తయారు చేసిస్తున్నాడు, అంతే కదా. ఇక్కడ ఏంటంటే ఒక కష్టం ఉంది, ఆ కష్టాన్ని కళగా మార్చుకుంటున్నాడు అంతే. మట్టిని అట్లాగే ఉంటే మనం ఏం ఉపయోగించుకోలేం, వాడు తన కళనంతా ఉపయోగించి మనకు కావలసిన రీతిలో తయారు చేస్తున్నాడు. అదంతా కూడా సామాన్య జ్ఞానమే. సో ఇక్కడ ఎప్పుడు కూడా అందుకే వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నది భావన ఉండొద్దు. కుమ్మరి పని చేస్తున్నంత మాత్రాన, కంసాలి చేస్తున్నంత మాత్రాన, స్వీపర్ పని చేస్తున్నంత మాత్రం తక్కువ అన్న భావన మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే ఆ భావన తీసేస్తామో లోపల నుంచి నిజంగా మన ఆత్మతత్వంలో ఆ భావన బాగా తెలుస్తుంది కూడా, ఎవరిని తక్కువ చేయడం లేదు అన్నది. వాళ్ళ ధర్మ ప్రకారం ఇంటికి వస్తారు, పని చేస్తారు, వెళ్తారు. వాళ్ళకి ఏమి ఇవ్వాలో మీరు అది ఇస్తారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి కావాల్సిన గౌరవాన్ని మర్యాదను మనం ఇవ్వాల్సిందే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన కింద పని చేస్తున్నారని ఎప్పుడు కూడా తక్కువ చూడవద్దు. బుద్ధుడు కూడా చాలా క్లియర్గా చెప్తాడు ఆ విషయంలో. నీకంటే పైవారిని ఎలా చూడాలి, కింది వారిని ఎలా చూడాలి, పొరిగింటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాడు. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేది ఉదయం లేస్తానే 6 నమస్కారాలతో అదంతా చేయమని చెప్పేస్తాడు మొత్తంగా. సో అదంతా కూడా మళ్ళీ మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తెలుసుకుందాం అది. ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదొక్కటే. మనం అందరూ సమానమే అన్నది సామాన్య జ్ఞానంలో ఉన్నా, బ్రాహ్మణ జ్ఞానంలో ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. మన దగ్గరికి వస్తున్నారంటే మన జ్ఞానం అవసరమై వాళ్ళు వస్తున్నారు, మనం వాళ్ళ దగ్గరికి పోతున్నామంటే వాళ్ళ యొక్క జ్ఞానం అవసరమై మనం పోతున్నాం. ఓకే, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక వ్యాపార జ్ఞానం. సో ఈ వ్యాపార జ్ఞానం అన్నది ఏంటంటే తమకు అవసరమైనవి గ్రహిస్తూ ఇతరులకు అవసరమైనవి అందిస్తూ దానిలో ప్రావీణ్యతను సంపాదిస్తూ ఉండడమే, అదే వ్యాపార జ్ఞానం. మనకు ఏ సరుకు ఎక్కడ లభిస్తుందో మనకు తెలియదు, తెలుసా అండి? ఇప్పుడు చింతపండు ఎక్కడ లభిస్తుంది మనకు తెలియదు. సో మనము ఏదో ఒక మార్ట్కి వెళ్ళి, ఒక షాప్కి వెళ్ళి మనకి చింతపండు, పప్పు, ఉప్పు అన్నీ తెచ్చుకుంటాం. సో అవి ఎక్కడ చిక్కుతాయి అనేది అక్కడున్న ఆ వ్యాపారస్తుడికి తెలుస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి తెప్పిస్తారు, మనకి ఇస్తారు. సో ఏ సరుకు ఎవరి దగ్గర ఎక్కడ బాగుంటుంది, ఏ ఊరిలో బాగుంటుంది, ఎక్కడ పండు బాగుంటుంది, ఎక్కడ చింతపండు బాగుంటుంది, ఎక్కడ కందివేళ్ళు ఏ ఊరి బాగుంటాయి అన్నది వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. సో ఆ జ్ఞానం ఉండడమే వ్యాపార జ్ఞానం. ఎవరైతే దాంట్లో ప్రావీణ్యత సంపాదిస్తారో వాళ్ళకి ఆ లాభం పొందుతారు. వాళ్ళు ఆ షాప్కి వెళ్తే మంచి సరుకు ఇస్తారండి, ఏది చెడిపోదు, మంచి క్వాలిటీ ఉంటుంది అన్నది ఎప్పుడైతే నీకు ఇస్తుందో ఆ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి రావాలి? నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ వస్తువు అక్కడ పండితే అక్కడి నుంచి వస్తే చాలా బాగుంటున్నదని నీకు తెలియాలి. అది సో అక్కడి నుంచి తెప్పించుకోవాలి, అది ఇంపార్టెంట్. ఆ వ్యాపార జ్ఞానం, దాంతో నువ్వు లాభార్జన చేస్తావు అంతే ఇక్కడ. సో నువ్వు ఎవరైతే వ్యాపారాన్ని వృత్తిగా సూచిస్తారో అది వైశ్యతత్వంలో ఉన్నట్టు అంతే. కానీ ఇక్కడ ఈ వైశ్యతత్వంలో వైశ్యతత్వం కానీ, సామాన్యతత్వం కానీ, విశేషతత్వం కానీ, బ్రాహ్మణతత్వం కానీ ఎక్కడైనా సరే నీకున్న జ్ఞానాన్ని అవకాశంగా తీసుకొని ఇతరులను మోసం చేయడం కానీ, ఎక్కువగా గుంజడం కానీ చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఏ పని చేసినా దాని తగ్గ లాభార్జన మాత్రమే ఉండాలి. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని చెప్పేది. ధర్మం ఉండాలి. నీ అర్థ సంపాదనలో ధర్మం అన్నది మొట్టమొదటిగా ఉండాలని ఫస్ట్ నుంచి చెప్పడం మొదలవుతుంది. అందుకే ప్రతి దాంట్లో ధర్మం అని ఎందుకు యాడ్ చేయడం అంటే ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంది అంతే. నీ దగ్గర ఆ సరుకు ఉంది, నా వేరే ఎవరి దగ్గర లేదు కాబట్టి నేను చెప్పిందే రేట్ నువ్వు అనుకున్నావు అనుకో, నీ ఇష్టానుసారి నువ్వు రేట్ వేసావనుకో, నువ్వు అధర్మంలో ఉన్నట్టే. సో ఈ అధర్మంలో ఉన్నవాడు మళ్ళీ దాని తగ్గట్టుగా ఆ పాపాన్ని భరించాల్సిందే. ధర్మో రక్షతి రక్షితః, అధర్మో రక్షతి భక్షితః. ఎవరైతే అధర్మాన్ని రక్షిస్తారో, పాటిస్తారో వాళ్ళు భక్షింపబడతారు. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, పోషిస్తారో, సహకరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు అన్నదే ఈ ధర్మం యొక్క మొత్తం సూత్రం అంతా కూడా దాంట్లోనే ఆధారపడి ఉంది. అందుకే మనం ఏం చేసినా సరే ధర్మం అన్నది మనం ముందర పెట్టుకోవాల్సిందే. ఈ వృత్తి ధర్మంలో ధర్మవృత్తిగా నువ్వు చేయాల్సిందే. డిమాండ్ని క్రియేట్ చేయకూడదు. ఎవరికైనా సరే ఆ వస్తువు నీకు 10 రూపాయలు పడింది, డిమాండ్ పెరిగింది, ఆ వస్తువుని 20 రూపాయలు చేసావనుకో, నీకు 10 రూపాయలు పడింది కదా, నువ్వు మామూలుగా ఎంత అమ్ముతావు? 11 అమ్ముతావు, 12 అమ్ముతావు, అంతే అమ్మాలి అంతే. బయట 25 రూపాయలు ఉంది కదా నేను పెంచుతాను అంటే లేదు. నీకు పన్నదాని నుంచి లాభం తీసుకో,
బయట ఉన్న రేట్ల నుంచి కాదు. అందుకే ధర్మము అని చెప్పబడింది. అది సామాన్యంగా చూస్తే వాడు 25 అమ్ముతున్నాడు, నా దగ్గర సరుకు ఉంది కదా నేను 25కి అమ్ముతానంటాం. కానీ అది కాదు. నీ దగ్గర ఉంది కదా, నీకు 10 పడింది కదా, నువ్వు 12 అమ్ముతున్నావు కదా, నువ్వు 12 అమ్మాలి అంతే. ఇంకా ఆ తర్వాత నువ్వు 20 రూపాయలకు ఉన్నది 22కి అమ్ముకో, అది నీ ఇష్టం. బట్ ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని నువ్వు ధర్మంగా అమ్మాలి. ఎందుకు అది చెప్పబడుతోంది అంటే, నీ దగ్గర సరుకు దండిగా ఉంది, 100 మందికి పంచేంత సరుకు ఉంది, అవతల వాడి దగ్గర 100 మందికి పంచేంత సరుకు ఉంది, నీ దగ్గర 10 రూపాయలు పడింది, వాడికి 20 రూపాయలు పడింది. అప్పుడు నువ్వేం చేయాలి? సో నీ దగ్గర ఉన్నది ఫస్ట్ పంచేసేయి, 12 రూపాయలతో అందరికి ఇచ్చేసేయి, నీ కనీసం లాభం పెట్టుకొని. ఆ తర్వాత అంతలోపల మళ్ళీ ప్రొడక్షన్ రావచ్చు, వేరే సరుకు ఇంకా పెరగచ్చు, అప్పుడు అందరి అవసరాలు తీరుతాయి కదా. ఇక్కడ నువ్వు డిమాండ్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే, కార్పొరేట్ సంస్థల్లో కూడా దాన్ని క్రియేట్ చేస్తున్నారు. సహజంగా కాకుండా అసహజంగా దాన్ని డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. గొడౌన్స్లో పెట్టేసి రేట్లు పెంచేసి ప్రజల మీద వేస్తున్నారు. అది బాగానే ఉంటుంది, తాత్కాలికంగా ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కానీ రాను 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 వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా తయారవుతుంది. ఎందుకు? అధర్మం అది. నిజంగా నీ వస్తువును కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలనుకున్నప్పుడు పెట్టు, కానీ కేవలం డిమాండ్ కోసమే దాన్ని అలాగే పెట్టడం అయితే తప్పు అవుతుంది. వస్తువు చెడిపోతుందన్న దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినా అర్థం ఉంది. డిమాండ్ చేయడానికి వస్తువు అంతా కొనేసి ఎక్కడ వ్యాపారస్తుల దగ్గర లేనప్పుడు అప్పుడు నువ్వు పంచావనుకో, బయటికి పంపానుకో, అది తప్పు అవుతుంది. కోల్డ్ స్టోరేజ్లో పెట్టేందుకు నీకు ఎంత ఖర్చు అయిందో దానికి కూడా నువ్వు లాభంలో యాడ్ చేసుకుని ఇవ్వు కావాలంటే. అలా కాకుండా నీ యొక్క మోసపూరితంగా నీ ఎటువంటి ఆలోచనలతో నువ్వు ఎక్కువ లాభార్జన చేయాలనుకున్నావు అనుకో, చాలా నష్టపోతాం. అది కష్టం అన్నది కలగా మారుతుంది అంటారు స్వామి రామతీర్థ గారు. దానికి ఒక చిన్న కథ చెప్దాం. సో ఇలా మారడానికి కూడా జ్ఞానం కావాలి. ఒక ధనవంతుడి దగ్గర ఒక సామాన్యుడు పనిచేస్తూ ఉన్నాడు. సో అతని పని ఏంటంటే, రోజు అడుగుపోయి కట్టెలు కొట్టి బావిలో నీళ్లు తోడి ఆ ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, అంతే. ఇంకా ఆయన పనులన్నీ కూడా యజమాని ఏం పెడితే తినేవాడు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకునేవాడు. కానీ అతనిలో ఒక జ్ఞాన పిపాస అనేది ఉండేది. ఇది కాదు జీవితం, ఇంకా ఏదో ఉంది, ఎంతసేపు ఇదే నా జీవితం, ఇంతకంటే ఏమీ లేదా అన్నది నిరంతరంగా లోపల నుంచి ఆయనకు ఆలోచన చేసేవాడంట. ఎవరు? ఆ కూలి ఆయన, ఆ పనిచేసే సామాన్యుడు. సో ఒకరోజు అలా ఆలోచిస్తూ తను తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక రకంగా సమాధి స్థితి అనుకో. ఆ సమాధి స్థితిలో అతనికి జ్ఞానోదయం కలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తానే నువ్వేదో చాలా మారిపోయినట్టు కాదు, నీ వృత్తిని చేయొచ్చు, నీ ప్రవృత్తి పరంగా నువ్వు మారావు. ఇక్కడ అతనికి జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం కలిగితేనే జనరల్గా ఏం చేస్తారు, ఇంక అది వదిలేసి ఇది చెత్త పని, నేను చెప్పాల్సింది చేయాల్సింది చాలా ఉంది అని చెప్పేసి చాలామంది ఊర్ల మీద పడిపోతారు. కానీ ఈ సామాన్యుడు సరైన జ్ఞానం పొందాడు కాబట్టి ఇతనేం చేశాడు, ఇంతకుముందు ఏం పనులు చేస్తున్నాడో అదే పనులు చేస్తున్నాడు. అతనిలో కాంతి ఒకటి బయలుదేరింది. అతన్ని చూస్తేనే అందరికీ ఒక గౌరవం కలుగుతోంది. అంతకుముందు ఆ సామాన్యుడే, ఆ ఊర్లో అందరికీ తెలిసిన వాడే. కానీ ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిన తర్వాత అతనిలో ఆ మార్పును గమనించారు. ఏం మార్పు ఉందో వాళ్ళకి తెలియదు, కానీ అతని దగ్గర నుంచి ఏదైనా ఒక మాట వస్తే చాలా మంచి మాట వచ్చేది, గొప్ప మాట వచ్చేది. సో అందువల్ల అతన్ని చాలామంది తెలియకనే తెలియని సమస్యలు ఏదైనా ఉంటే అతని దగ్గర అడగడం మొదలుపెట్టేవారు. అతను తన తోచిన సమాధానం ఏమైతుందో జ్ఞానపరంగా ఇచ్చేవాడు. సో అందరూ గురువుగా భావించడం మొదలుపెట్టారు. సో అక్కడ గురువుగా భావించారు కదా అని చెప్పేసి తను సపరేట్గా వచ్చి ఆశ్రమాలు ఏం పెట్టలేదు. మళ్ళీ ఏ పని అయితే చేస్తున్నాడో అదే పనే చేస్తున్నాడు. ఈ నోట ఆ నోట తెలిసి ఒక ఆయన వచ్చాడు, ఆయన కలిశాడు. నీ జ్ఞానోదయం అయింది కదా, మరి ఎందుకు ఇంకా అదే పని చేస్తున్నావు, దీనివల్ల నీకేం లాభము, నువ్వు బయటకు వచ్చేసి ఇంకా గొప్ప పని చేయొచ్చు కదా, అక్కడే ఎందుకున్నావు అన్నాడు. దీంట్లో నీకేమైనా లాభం అనిపించిందా అన్నాడు. నాకేమీ లాభం అనిపించిందా అంటే, అప్పుడు నేను చేసే పనులు నాకు తృప్తి లేదు, విసుగొచ్చేది, కోపం వచ్చేది, ఇతరులను నేను కంపేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు నా వృత్తిని చాలా సంతృప్తికరంగా చేస్తున్నాను, హాయిగా నిద్రపోతున్నాను, కావాల్సినంత తింటున్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు. సో నా పనిలో నేను పరమాత్మని చూస్తున్నాను అంటాడు.
అట్లా మనము ఏదో జ్ఞానం వచ్చేసింది కదా, మీరు తక్కువ నేను ఎక్కువ అన్నది ఎక్కడ ఉండకూడదు. నీకేమయ్యా, నీకేం తెలుసయ్యా, ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటుంటారు చాలామంది. వాడికి కొద్దిగా జ్ఞానం వస్తానే, లేదంటే పండిత జ్ఞానం వస్తానే, 4 గ్రంథాలు తిరిగేస్తానే ఎవరన్నా ఏదంటే నీకేం తెలుసయ్యా, ఇది చదివావా, అది చదివావా, ఆ వేదాలు చదివావా, పురాణాలు చదివావా, మహాభారతం చదివావా, ఉపనిషత్తులు చదివా, రకరకాలుగా చెప్తూ ఉంటారు కొందరు. నాకు తెలిసింది నీకేం తెలుసు, నాకు తెలియదు నీకు ఎట్లా తెలుస్తుంది, తప్పొప్పులు నీకెట్లా తెలుస్తాయి, ధర్మాధర్మాలు నీకెట్లా తెలుస్తాయి అని అంటుంటారు చాలామంది. గమనిస్తూ ఉంటాం. కొద్దిగా జ్ఞానం పెరుగుతానే, పండితుడిగా మారితేనే. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కథలు వినడం ద్వారా అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో నువ్వు చేసే వృత్తి ఏం మారకూడదు, కానీ దాంట్లో సంతృప్తి నీకు మారిపోతూ ఉంది. షావుకారుని అతను తిట్టలేదు, షావుకారు ఏమీ మారలేదు. అంతకుముందు ఏం పని చెప్తున్నాడు అదే పని చెప్తున్నాడు, అదే పని చేస్తున్నాడు. షావుకారు వృత్తి మారలేదు, ప్రవృత్తి మారలేదు. కానీ తన ఈ సామాన్యుడి యొక్క ప్రవృత్తి మారింది, వృత్తిలో కూడా నైపుణ్యం పెరిగింది. అందుకే ఈ జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అందుకే జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి అంటే ధ్యానం చేస్తుండాలి, సజ్జన సాంగత్యం చేస్తుండాలి, స్వాధ్యాయం చేస్తుండాలి, ఆచార సాంగత్యం చేస్తుండాలి అని చెప్పడమే ఇంపార్టెంట్. సో ఆ సామాన్యంగా జ్ఞానంగా వచ్చింది కదా, సో మనకెందుకు రాదు అన్న ఆలోచన మనకు ఉండాలి. ఎవరైనా సరే కష్టే ఫలి, కష్టపడకుండా ఎవరికి ఏది రాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ తర్వాత విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానం అంటే మోర్ నాలెడ్జ్. మనం మామూలుగా చూసేదానికంటే ఇంకొంచెం డెప్త్గా, ఇంకొంచెం డీప్గా చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నీళ్ళ గ్లాసు, గాజు గ్లాసులో నీళ్ళు తీసుకున్నాం, ఫిల్టర్ గ్లాస్, ఫిల్టర్ వాటర్ ఉంది కాబట్టి బాగా స్వచ్ఛంగా కనపడింది, బాగున్నాయనుకుంటాం. దాని యొక్క ఒక చుక్క తీసుకొని మనం మైక్రోస్కోప్లో చూసామనుకోండి, దాంట్లో ఎన్నో సూక్ష్మక్రిములు కనబడుతూ ఉంటాయి. అంటే ఏంటి, మన మామూలు కంటికి కనపడనిది అక్కడ దాంట్లో విశేష జ్ఞానం ద్వారా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దృశ్యం ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి తీసుకెళ్ళింది ఆ సూక్ష్మదర్శిని. సో దీన్ని సామాన్య జ్ఞానం నుంచి విశేష జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు వాహనాన్ని నడపడం సామాన్య జ్ఞానం అయితే, వాహనం యొక్క మెకానిజం తెలుసుకోవడం అన్నది విశేష జ్ఞానం. ఇప్పుడు రోగాలు వస్తే ఏదన్నా వస్తే దాన్ని పాటిస్తాం, ఆరోగ్య సూత్రాలు పాటించడం అనేది సామాన్య జ్ఞానం. రోగ కారణాలు కనుక్కోవడం అన్నది విశేష జ్ఞానం, అది డాక్టర్స్ చేసే పని. సో వాళ్ళని మనం ఎవరైతే విశేష జ్ఞానం తెలుసుకుంటుంటారో వాళ్ళని మనం మేధావులని, సైంటిస్టులని, సంఘ సంస్కర్తలని అని అంటుంటాం. సంఘంలో కూడా అంతే, మనకు సామాన్య కంటికి కనిపెడేవు అది తప్పు ఒప్పని, కానీ ఆ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి తప్పు అని తెలుస్తుంది, ఇది అధర్మం అని తెలుస్తుంది. విశేష జ్ఞానం అది. ఆ జ్ఞానం ఉంటే అది తప్పు ఒప్పని మనము చెప్పగలుగుతాం, మనకు తెలియనవు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో ఒక భర్త మంత్ ఎండింగ్ వచ్చింది, నా దగ్గర డబ్బులు అయిపోయి, నీ దగ్గర ఒక 250 రూపాయలు ఇంటే ఇవ్వు అన్నాడు భార్యను. ఓకే, నా దగ్గర ఉన్నాయిలేండి ఇస్తాను, కానీ నాకు మళ్ళీ తిరిగి చేయాలి అన్నాడు. ఇది గాంధీ అకౌంట్ వేయకూడదు అన్నారు. ఆమెనింది. గాంధీ అకౌంట్ తెలుసా అండి? తిరిగి రాంది అంటారు, అది జోక్గా. అది సరే ఇచ్చేస్తానులే అన్నాడు. 250 రూపాయలు, 200 అంటే 250, అవునా? ఓకే, గుర్తుపెట్టుకోండి ఫిగర్. ఆ తర్వాత మళ్ళీ 4 రోజులకు మళ్ళీ అడిగాడు, మరి కొంత అవసరం ఉంది, నా దగ్గర పూర్తిగా అయిపోయింది అంటే, సరే ఎంత కావాలా అని అయింది. మరి 250 అన్నాడు. 250 అంటే 250. సరే, తనకి జీతం వచ్చింది లేదా డబ్బులు వచ్చేసాయి, ఇప్పుడు నీకు ఎంత ఇవ్వాలా అని అడిగినాడు. ఆమెకు విశేష జ్ఞానం ఉంది, 4100 అని అనింది. 4100. ఈయన ఆశ్చర్యపోయినాడు. ఈమె ఏ స్కూల్లో చదివిందో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి నేను అనుకున్నాడు పాపం. సరేలే అన్నాడు, ఆర్గ్యూ పెట్టుకోలే, 400 ఇచ్చాడు. 250 ఎంత అయింది? కానీ ఆమె ఎంత చెప్పింది? 4100 చెప్పింది. ఎట్లా చెప్పింది? 250 కూడితే ఎంత అయింది? 0కు 0, 5 5 10, 10 వేసింది, 2 2 4 అయిపోయింది. సో 4 1 0 0, అవునా? సో దాన్ని మనం ఇట్లా చూడొచ్చు. 250 అంటే 4100. ఈయన 400 వాపసు ఇచ్చాడు.
ఇంకెంత బాకీ? 100 బాకీ. సరిపోయింది. 500 అయితే సరిపోయింది. సో వీడికేం నష్టం లేదు. అమ్మయ్య అనుకున్నాడు. ఏ స్కూల్లో చదివిన నష్టం లేదు, నాకైతే నేను కరెక్ట్గా ఇచ్చినాను అనుకున్నాడు. సో ఇది ఇట్లా విశేష జ్ఞానాలు ఉండకూడదు. అది ఉండకూడదని చెప్పడమే మీకు. సో ఈ విశేష జ్ఞానంతో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం అన్నది ఎన్నెన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈరోజు మనము ఇక్కడ నేను మాట్లాడుతుంటే రికార్డ్ కాబడుతోంది, మీకంతా వినపడుతోంది మైకుల ద్వారా. లైవ్లో కూడా ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. సో అటువంటి సదుపాయం ఉంది. ఈరోజు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, టీవీని చూస్తున్నాం, ఎక్కడో జరిగే విశేషాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఈ విశేష జ్ఞానంతో ఎంతోమంది మేధావులు, శాస్త్రవేత్తలు ఇలాంటివన్నీ కనిపెట్టడం వల్లనే మనం ఇదంతా చేసుకోగలుగుతున్నాం. ఇది పాజిటివ్గా మనం ఒక పక్క చూస్తాం. మరి ఇదే విశేష జ్ఞానంతో నెగిటివ్గా ఇంకో పక్క చూస్తే బాంబులు తయారు చేయడము, మిసైల్స్ తయారు చేయడము, అణ్వాయుధాలు తయారు చేయడము. సో వాళ్ళది కూడా విశేష జ్ఞానమే. ఈ సైడ్ చూడడము ఇది విశేష జ్ఞానమే, దాన్ని చూడము విశేష జ్ఞానమే. కానీ సంఘానికి ఏది ఉపయోగపడుతుందో ఆ సైడే మనం ఆ విశేష జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఏదైతే సంఘానికి ద్రోహం చేస్తుందో, నాశనం చేస్తుందో అటువంటి విశేష జ్ఞానాన్ని మనం ప్రోత్సహించకూడదు, నేర్చుకోకూడదు. లిటిల్ బాల్ జపాన్ మీద, అప్పుడు నాగసాకి, దాని మీద అమెరికా ఒక బాంబు వేసింది, మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేకపోతున్నారు దాన్ని. అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దాదాపు ఒక 30 to 40 years దాటిపోయింది అనుకుంటాను. అయినా ఇప్పటికి కూడా దాని యొక్క ప్రభావం రాబోయే సంతతి మీద పడుతూనే ఉంది. అంటే ఎంత వినాశనం చేశారు. చేయడానికి నీకు ఆ జ్ఞానం కావాలనా? ప్రకృతిని మనమేం పుట్టించడం లేదు, ప్రకృతి ద్వారానే మనం వచ్చాం. పంచభూతాలు మన చేతుల్లో లేనిది, పంచభూతాల ద్వారానే మనం వచ్చాం. మరి ఇటువంటి ప్రకృతిని, పంచభూతాలను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తున్నా ఈ విశేష జ్ఞానంతో, నెగిటివ్ విశేష జ్ఞానంతో. సో అటువంటి జ్ఞానం అన్నది ఎప్పుడూ పనికిరాదు, ఎవరికీ పనికిరాదు. అందుకే ఈ విశేష జ్ఞానం అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే క్షత్రియతత్వం, ధీరం, ధైర్యం, ఈ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళే సంఘానికి కావలసిన ఏదైనా సంస్కరణ తేవాలన్నా, మేలు చేయాలన్నా చేస్తుంటారు. సామాన్య జ్ఞానులు ఫాలో అవుతుంటారు. విశేష జ్ఞానులు ఏం చేస్తుంటే క్రియేట్ చేస్తుంటారు. సంఘంలో ఏదైనా దురాచారాలు ఉంటే, లేదా సంఘానికి ఇది అవసరమవుతుందంటే అందరిని ఎదిరించైనా సరే, తను కోల్పోయినా సరే, తమను కోల్పోతూ కూడా వాళ్ళు సంఘానికి ఏమి కావాలో అది చేస్తూ ఉంటారు. వాళ్ళంతా విశేష జ్ఞానం కలవారు. ఇప్పుడు మన కళ్ళెదురుగా మనకంటే ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల ముందు అనుకుంటే, 70 సంవత్సరాలు, చాలామంది వాళ్ళ భావాలను చెప్పడానికి కానీ స్వేచ్ఛగా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఒక దురాచారాలు నిరంతరంగా ఉండేవి. సతీ సహగమనం అన్నాం అనుకోండి. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా అతనితో పాటే దహనం చేసేవాళ్ళు. ఇది ఎంత అన్యాయం. మరి అప్పుడు మేధావులు లేరా అంటే ఉన్నారు, కానీ మాకెందుకులే అని అనుకుంటుంటారు చాలామంది. మేము అది ఈయన చెప్తే సంఘానికి ఎదురవుతాం కదా, ఎదురైతే మాకున్న పేరు పోతుందేమో, చెడ్డ పేరు వస్తుందేమో, మమ్మల్ని దూరంగా పెడతారేమో అన్న ఒక ఆలోచనతో ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ అప్పుడు ఒక మహానుభావుడు వచ్చాడు. ఎవరండి ఆయన? రాజా రామ్మోహన్ రాయ్. సో ఆయన వచ్చి సంఘానికి ఎదురు ఇది తన ధైర్యంతో, ధీరత్వంతో ఇది దురాచారం అని చెప్పేసి దాన్ని అప్పటి నుంచి తీసేశాడు. అవునండి. సో అటువంటి అది ధైర్యత్వం, అది విశేష జ్ఞానం. ధీరత్వం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ధీరులు, క్షత్రియులే. అంతే, క్షత్రియంలో పుట్టాలని లేదు. ఎవరికైతే ఆ తత్వం ఉందో వాళ్ళందరూ కూడా క్షత్రియ తత్వం ఉన్న వాళ్ళే. ఇప్పుడు బాపూజీ ఒక్కడే కదండి మొదలైంది అహింసోద్యమం చెప్పేసి. సో హింస ద్వారా కాకుండా అహింస ద్వారా నేను స్వాతంత్రాన్ని తేవాలని చెప్పేసి ఆయన బయలుదేరాడు. ఆ తర్వాత కొన్ని వేల మంది. ఇంకో పక్క లాల్ బహదూర్ శాస్త్రి, ఆజా హిందూ, బాలగంగాధర్ తిలక్, ఇలా ఎంతోమంది మహాత్ములంతా వచ్చారు. సంఘానికి ఎదురుదారు, జైళ్ళలో పడ్డారు, చచ్చిపోయారు, భయంకరమైన శిక్షలు పడ్డాయి. అయినా కూడా వాళ్ళంతా క్షత్రియులే. సంఘం కోసం వాళ్ళు ప్రాణాలను ఈజీగా తృణప్రాయంగా త్యాగం చేసేశారు. సో అటువంటి క్షత్రియతత్వం మనలో ఉందా? మనకు కూడా సంఘంలో చాలా కనపడుతుంటాయి దురాచారాలు. ఆ దురాచారాలను ఎదిరించగలుగుతామా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు పత్రికారు ఉన్నారు.
సో ఆయన వచ్చారు, విగ్రహారాధన అవసరం లేదన్నారు. అన్నారా లేదా? సో అది మీకు పెద్ద లాభించదు, దానివల్ల మీకు ప్రోగ్రెస్ ఉండదు, అందువల్ల మీకు అక్కర్లేదు అంటే ఆయన దేవుడు లేడు అని చెప్పేశారని చెప్తున్నారంతా అప్పట్లో. సో చాలామంది దీన్ని ఫాలో కాలేకపోయారు. ఆయన విగ్రహారాధన వద్దన్నాడు కానీ దైవత్వం లేదని చెప్పలేదు. ఎక్కడ మనలో దైవత్వం ఉంది, పంచభూతాల్లో దైవత్వం ఉంది, అన్నింట్లో ఉంది, దాన్ని గ్రహించు గమనించు అని చెప్పడమే ఆయన ఉద్దేశము. నువ్వు ఇక్కడికి స్ట్రక్ అయిపోయావు, దాని నుంచి బయటపడాలి. సో ఆ విశేష ధర్మంలో నుంచి ఆయన తీసుకొచ్చాడు. ఆయనలో ఆ విశేష తత్వం ఉంది, క్షత్రియ తత్వం ఉంది. అందుకే సంఘానికి ఎదురొడ్డి కూడా ఆయన చెప్పగలిగాడు. ఇక్కడ విగ్రహం చేసేవాళ్ళు తక్కువ అని చెప్పడం లేదు, అది స్ఫూర్తిగా మనం పెట్టుకోవచ్చు. కృష్ణుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, పెట్టుకుంటాం మనకు స్ఫూర్తిని కోసం. అంతేగాని ఆ విగ్రహం దగ్గర కూర్చొని స్వామి నాకది అంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వడు ఏ దేవుడు కూడా. ఎందుకు వాళ్ళు అట్లా రాలేదు కదా. ఒక సామాన్యులుగానే జీవితాన్ని జీవించారు. ఏ కష్టాలు పడ్డాలో, ఏ నష్టాలు పడ్డాలో, ఏ అవమానం పొందాలో అవన్నీ పొందారు మానవునిగానే. తర్వాత మహనీయత్వాన్ని, మహత్వాన్ని చూపించగలిగారు. సో మనం ఏం చేస్తున్నాము, ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది వద్దురా నాయనా, పనికిరాదది, నువ్వు కూడా అంతటి వాడు కావచ్చు, నీకు అంత శక్తి ఉంది, అహం బ్రహ్మాస్మి తత్వమతి శ్వేతకేతు, సో నువ్వు ఎవరు తక్కువ కాదు, నువ్వు అనుకోవడం లేదు, నువ్వు ఒకసారి లోపలికి చూసుకొని నీకు అర్థమవుతుంది అని చెప్పడానికి మహాత్ములంతా వస్తారు. సో దానికి ఒక ధైర్యం కావాలి, ఉన్నది వదిలేయాలి, లేనిది చెప్పగలగాలి. అక్కడ వాళ్ళకు లేనిది అంటే సరికానిది మనం చెప్పగలగాలి, దానికి చాలా ధైర్యత్వం కావాలి. అది క్షత్రియ ధర్మం. ఝాన్సీ లక్ష్మీబాయి ఒక స్త్రీ మరి బిడ్డను వెనకేసుకొని యుద్ధం చేయలేదా? క్షత్రియతత్వం కాదా? మాకేం చేతనవుతుంది అనుకుంటారు, అందరికీ అన్నీ చేతనవుతుంది. ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలంతే. పుట్టడం శూద్రతత్వంలోనే పెట్టావు, వ్యాపారంగా మారుతున్నావు, వ్యాపార తత్వంలోకి వచ్చావు, క్షత్రియ తత్వంలోకి వచ్చావు, ఆ తర్వాత బ్రాహ్మణత్వంలోకి వెళ్ళాలి, దివ్యజ్ఞానంలోకి వెళ్ళాల్సిందే. సో ఎవరు కూడా నాకు వృద్ధాప్యం వచ్చింది ఇక మా చేత కాదు అనుకోవడానికి ఏమీ లేదు. నీకు ఎంత చేతనైతే చచ్చేంత వరకు ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటూ పెంచుకుంటూ పోవాల్సిందే. ఇంకా అర్థమవుతుందండి? బోర్ కొడుతుందా? సో ఈ దివ్యజ్ఞానంలోకి వెళ్ళాలి అంటే బ్రాహ్మణత్వం, బ్రహ్మజ్ఞానత్వంలోకి తమ యొక్క పూర్ణ ఉనికిని తెలుసుకొని దేహభావన గల వారందరికీ నిత్యానందమయ దారి చూపగలగమే జ్ఞానం. ఈ దివ్యజ్ఞానం అంటారు. ఈ జ్ఞానాన్ని సంతరించుకున్న వాళ్ళంతా కూడా దివ్యజ్ఞాన ప్రకాశకులే. వీళ్ళంతా బ్రహ్మతత్వం కలవారే. దేహం గురించి, దేహి గురించి, ఆత్మ గురించి, కారణ కార్యాల గురించి, పాపపుణ్యాల గురించి, దాన ధర్మాల గురించి, చావు పుట్టుకల గురించి, ప్రకృతి గురించి, జీవనశైలి గురించి, అనేక లోకాల గురించి, మూల సృష్టి ధర్మాల గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే దివ్యజ్ఞానము. ఇప్పుడు ఇదంతా కూడా చాలా ఇంపార్టెంటే, అందుకే ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఎవరయ్యా దివ్యజ్ఞానం గలవారు అంటే వీళ్ళంతా కూడా అని చెప్పేసి నీ దేహం గురించి, దేహంలో ఉన్న ఆత్మ గురించి అంటే ఆత్మ గురించి, కార్యాల గురించి అంటే నువ్వు ఇక్కడ రావడానికి నీ కారణం ఏంటి, కారణ కార్యాల గురించి, ఇక్కడ నువ్వు వచ్చావంటే దానికి కారణం ఏంటి తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆ తపన, పాప పుణ్యాల గురించి, ఏది పాపము ఏది పుణ్యము, ధర్మము అధర్మాల గురించి, చావు పుట్టుకల గురించి, ప్రకృతి గురించి, జీవన శైలి గురించి, అనేక లోకాల గురించి, మూల సృష్టి ధర్మాల గురించి అనుభవపూర్వకంగా, స్వాధ్యాయపరంగా, శాస్త్రపరంగా, ఆచార్యుల పరంగా తెలుసుకోవడమే దివ్యజ్ఞానము. దేహానికి తలభాగం ఎంత ముఖ్యమో సంఘానికి దివ్యజ్ఞానులు అంత ముఖ్యం. ఆదేశం ఎంత సరిగ్గా ఉంటే, ఇక్కడి నుంచి వచ్చే ఆదేశం ఎంత సరిగ్గా ఉంటే ఆచరణ అంత చక్కగా ఉంటుంది. ఇక్కడ ఆదేశం సరిగ్గా లేదనుకో ఆచరణ సరిగ్గా ఉండదు. సో ఇక్కడ మనకు ఈ గుణం అన్నదే చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. చేసే పనిని ఏదైనా సరే అది నేసే పని చేస్తున్నావా. కబీర్ గుణపరంగా ఏంటి, బ్రహ్మతత్వం. ఆయన పుట్టింది ఎక్కడ, నేసే వాళ్ళ ఇంట్లో, సాలి వాళ్ళ ఇంట్లో పుట్టాడు, కానీ ఆయన జ్ఞానం ఏంటి, బ్రహ్మజ్ఞానం. సో ఈయన పేరుకు శ్రామిక వర్గంలో ఉన్నా కూడా ఈయన బ్రహ్మతత్వ వర్గమే.
సో నేసేపాని వర్గం కాదాయన. వృత్తిపరంగా అది, కానీ ప్రవృత్తిపరంగా బ్రహ్మణతత్వం. సో వశిష్ఠుడు బ్రహ్మర్షి పదవిని అధిష్ఠించాడు, కానీ పుట్టింది ఎక్కడ? విశ్వామిత్రుడు క్షత్రియంలో పుట్టాడు, కానీ బ్రహ్మర్షి కాగలిగాడు. అంటే ఏంటి? నీ యొక్క గుణమే ప్రధానం, కానీ నీ యొక్క కులం ప్రధానం కాదు, నీ వృత్తి ప్రధానం కాదు అక్కడ. అవునా? సో భోగాలలో మునిగి తేలిన ఒక వ్యక్తి సత్యాన్వేషణలో లీనమయ్యి బుద్ధుడిగా మన ముందుకు వచ్చాడు. అవునండి, ఆషామాషి విషయం కాదు అది. సో ఆయన ఏ రకంగా ఆయన బంధింపబడ్డాడు అంటే, స్వేచ్ఛనిస్తున్నట్టు ఇచ్చి తను బందీఖానాలో ఉన్నానన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళ తండ్రి అంత గొప్పగా పెంచాడు. ఆయన పెద్ద పెద్ద ఉద్యానవనాలలో పెంచాడు. అంత యవ్వనంలోనే తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా యవ్వనంలో ఉండేట్టుగానే మిసమిసలాడుతూ నవ్వుతూ, ఎక్కడ కష్టము నష్టము, మనిషి అంటే ఇట్లే ఉంటాడు, మనిషి ఎప్పుడు ఇట్లాగే ఉంటాడు అన్న భావనలోనే ఆయన పెంచాడు. సో ఏది కూడా అతను యొక్క గత జన్మల సంస్కారం అతన్ని ఊరికే ఉండనివ్వలేదు. సో ఏదో రోజు బయటపడుతుంది. సో దివ్యజ్ఞానం ప్రకాశం కూడా మనలో కూడా ఇక్కడ ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వాళ్ళలో కూడా ఆ ప్రకాశం ఉంది. ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ళు మౌనంగా ఉంటే వాళ్ళకి ఏం తెలియదని కాదు, ఇట్లా చెప్తున్నంత మాత్రం వాళ్ళకి అన్నీ తెలిసినట్టు కాదు. అర్థమైందండి? మీరేం చెప్పలేదంటే మీకేం తెలియదని కాదు, చెప్తుంటే నాకంతా తెలిసినట్టు కాదు. సో ఈ విధంగా మోసపోకూడదు కూడా. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే స్వాధ్యాయపరంగానో కొంత అనుభవం తీసుకొని అది అవసరం కదా, ధర్మం కదా, తెలుసుకుని ఇతరులకు చెప్పాలని ధర్మభావంతో చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఎవరు ఏం చెప్పినా కూడా, ఎంత గొప్ప మహాత్ముడు చెప్పినా సరే, మీ యొక్క బుద్ధిని అయితే మీరు ఉపయోగించాల్సిందే. అయ్యా మాకు అది చెప్పేశాడు, మేము ఫాలో అయిపోయినాం, నష్టపోతాం అన్నది లేదు. ఇంతకుముందు కూడా మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం బుద్ధుడు ఏం చెప్పాడు అన్నది. ఎవరు ఏం చెప్పినా, శాస్త్రాలు చెప్పాయని, గొప్పలు చెప్పారని, గొప్పవారు చెప్పారని, బుద్ధులు చెప్పారు, పెద్దలు చెప్పారు అని చెప్పేసి తరతరాలుగా చెప్పబడుతుందని చెప్పి గుడ్డిగా ఏది దృష్టాంతం లేకుండా స్వీకరించవద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు. అది అడుగు, దృష్టాంతాన్ని అడుగు. ఏమండి మీరు చెప్పారు కదా, దేంట్లో ఉందని అడగండి. లేదు నా అనుభవంలో ఉందంటే, నా అనుభవంలో ఉంది కాబట్టి నేను చెప్పానంటే, ఏ శాస్త్రంలో లేదది, నేను ధ్యానం చేస్తుంటే నాకు అనిపించింది, నేను చెప్పాను. మీరు ధ్యానం చేయండి, మీకు అనిపిస్తే మీరు ఫాలో కండి, లేదంటే గురువుని అడగండి, క్లారిటీ తీసుకోండి, లేదా ఒక శాస్త్రాన్ని చదవండి, లేదా పండితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇది కరెక్టనా, ఏదన్నా పురాణాల్లో ఉందా, ఉపనిషత్తుల్లో ఉందా, వేదాల్లో ఉందా అని అడుగు. వాళ్ళు క్లారిటీ ఇస్తే దాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని నేను సామాన్యుని, నాకేమీ తెలియదు, అందువల్ల నష్టపోతానండి, ఎక్కడో ఒక చోట మొదలైతే పెట్టాల్సిందే. ఏదో ఒక గురువు దగ్గర విన్నావు, లేదా పక్కింటి వాడితో విన్నావు, ధ్యానం చేయండి అంటే ఎట్లా చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. నీకు అంతకుముందు ఏమీ తెలియదు, నువ్వు స్టార్ట్ చేసావు, మొదలు పెట్టావు, నెల రోజులు నీకు అర్థమవుతుంది కదా ధ్యానం అంటే ఏంటి, శ్వాస అంటే ఏంటి, నేను గమనించగలుగుతున్నానా లేదా, నీకు అర్థమైంది. నేను కొద్దిసేపు ఉండగలుగుతున్నాను అండి, కొద్దిసేపు లేకపోతున్నాను, మరి నేను చేయగలుగుతున్నానా లేదా నాకు అర్థం కాలేదు అన్నప్పుడు క్లారిటీ తీసుకో, ఇంకా తెంచుకో. సో అట్లా క్రమక్రమంగా నీలో కూడా అనంత జ్ఞానం ఉంది. ఎప్పుడైతే ఈ బయట ప్రపంచం ద్వారా తీసుకున్న జ్ఞానము ఎప్పుడైతే జీరో చేస్తావో, నీలో ఉన్న అనంత జ్ఞానం బయటికి రావడం మొదలవుతుంది. ఖచ్చితంగా అది నివురు కప్పి ఉంది, లోపల నిప్పు ఉంది, దానిపైన నివురుంది, కొద్దిగా ఊపాలంతే. ఉఫ్ఫని ఊపితే నీలో యొక్క జ్ఞానం బయటికి వస్తుంది. ఎవరు తక్కువ కాదు. అందుకే ఫస్ట్ నుంచి చెప్పడం అంటే అందరూ సమానమని చెప్పడం కారణం అదే. ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉంది. సో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది. సో తక్కువ ఉంటే కొంచెం తీసుకో, ఎక్కువ ఉంటే ఇతరులకు పంచు, అంతే సింపుల్గా చేయాల్సింది. నాకంతా తెలుసు అనుకున్నవాడు ఎప్పుడు ముందుకు పోలేడు. తెలుసుకున్నది కొంత అనుకున్నవాడు ముందుకు పోగలుగుతాడు. నాకేమీ తెలుసుకున్నవాడు ఇంకొచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక చిన్న కథ చెప్తాం. కౌశికుడు చిన్న వయసులోనే అడవుకు పోయాడు, తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సో మంచి సిద్ధులు వచ్చాయి. కఠిన సాధన చేశాడు కాబట్టి సిద్ధులు వస్తాయి, కొంత జ్ఞానం కూడా వచ్చింది. తను ఒక చెట్టు కింద కూర్చొని చేస్తున్నాడు కదా, పైనుంచి ఒక చిన్న పక్షి తన మీద రెట్టేస్తేనే పైకి కోపంగా చూశాడు. ఇట్లా చూస్తూనే డిస్టర్బ్ అయింది, కోపంగా చూస్తూనే అది కాలిపోయింది. అబ్బా నాలో ఎంత శక్తి వచ్చేసిందా అని బయటకు వచ్చేస్తాడు ఇంకా అడవిలో నుంచి. సో అక్కడ నువ్వు కూర్చున్నది ఎక్కడ, దాని స్థలంలో నువ్వు కూర్చున్నావు. వృక్షం మీద పక్షి యొక్క స్థలం అది. నువ్వు బయట కూర్చో, ఆరు బయట కూర్చో, అప్పుడు ఏం వేయడానికి లేదు కదా. కానీ నీకు సుఖవంతంగా కూర్చోవాలి, చెట్టు నీడు ఉండాలి, కంఫర్ట్గా కూర్చోవాలి. పైనుంచి ఏదైనా పడితే నీకు కోపం వస్తుంది.
కదా. సరే, అదైందా? ఈయన బయటకు వచ్చాడు, ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు, భిక్ష కోసం అడిగాడు. అమ్మ భిక్ష వేయండి అన్నాడు. ఆమె నాయన కొంచెంసేపు ఉండి వస్తాననింది. సరే, కొంచెంసేపు తర్వాత ఆమె బయటకు వచ్చింది, భిక్ష తీసుకొని వస్తానే. నీకు కొంచెం కూడా జ్ఞానం లేదు, నన్ను ఎవరు అనుకుంటున్నావు? నేనెంతో తపస్సంపన్నుని, నువ్వు నన్ను నిలబెడతావా? నీకేం తెలుసు అన్నాడు. మీరు కోపగించుకోవద్దు, మీ కోపంతో లేదంటే మీ చూపుతో కాలిపోయే పక్షిని కాను నేను అంటున్నాను. వెంటనే స్టన్ అయిపోతాడు కౌశికుడు. మీకు ఎట్లా తెలిసింది అన్నాడు. నాకేమీ తెలియదు, అట్లా అనిపించింది, నాకు కనపడింది, అట్లా మీరు అన్నాక కనపడింది. ఎందుకంటే నేను నా ధర్మం ఏమైతే ఉందో దాన్ని నేను పాటిస్తున్నానో ఆ ధర్మం ద్వారానే నాకు ఇదంతా తెలుస్తూ ఉంది. నేను పతి సేవ చేసుకుంటున్నాను, ఆయనకు కావాల్సినవి నేను చేస్తున్నాను. నా పతి సేవ తర్వాతనే మిగతా ఏవైనా సరే ఆ సేవలో నేను కరెక్ట్గా ఉన్నాను, ఆ కరెక్ట్గా ఉన్నాను కాబట్టి నాకు ఈ జ్ఞానం వస్తోంది అని చెప్పేసి, అమ్మ నాకు ఆ జ్ఞానం చెప్తారా అన్నాడు. నేను కాదు చెప్పాల్సింది, ధర్మవ్యాధుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊర్లో, అక్కడికి వెళ్ళి ఆయన చెప్తాడు అని. సో ధర్మవ్యాధుడు ఉన్న విషయం మీకు తెలీదు, కానీ లోపల నుంచి చెప్పబడుతూ ఉంది అక్కడ. అంటే ఎవరైతే వాళ్ళ ధర్మాల్లో కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి ఇవన్నీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, తన లోపల నుంచి తనకు వస్తూ ఉంటాయి. ఎవరైతే అధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళకే వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకే ఎవరైనా సరే ధ్యానం అనేది మనం పర్ఫెక్ట్గా మన ధర్మంగా చేస్తూ ఉండాలి అంతే. అది పొందడానికో ఇది పొందడానికో అన్న ఆలోచన తీసేయాలి మనం. ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరం ధ్యానం చేయొచ్చు, ఇంకో లోకాలకు పోవచ్చు, అక్కడికి పోవచ్చు, థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ అవుతాయో కాదో నీకు సంబంధం లే. నువ్వు ధ్యానం అనేది ధ్యానం కోసం చేసే అంతే. అది ఏమి చేయాలి, ఎలా చేయాలి, నీ గత జన్మల సంస్కారాలను బట్టి అది చేయబడుతుంటుంది. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు. నువ్వు చేయాల్సిన ధర్మం ధ్యానం చేయి అంతే. అది ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తూ ఉండు అంతే. గొప్పల కోసం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను తక్కువ చేశారో ఎక్కువ అనుకోవాలి చేయాలనుకోవడానికి నువ్వేం అవసరం లేదు. నీ పని నువ్వు చేస్తూ ఉండు. నీ పని నువ్వు ఎప్పుడైతే చేస్తుంటావో నీ వెనకాల రావాల్సినవి నీ వస్తూ ఉంటాయి. సో వచ్చిన వాటిని నీ ముందర పెట్టుకోవద్దు, వచ్చిన వాటిని వెనకలే పెట్టు. నీకైతే ఏవైతే కీర్తులు వస్తాయో సన్మానాలు వస్తాయో అన్నీ నీ వెనక పెట్టు, నీ ముందరకి తీసుకురావద్దు. ఎప్పుడైతే ముందర తీసుకొస్తావో నువ్వు అక్కడే ఆగిపోతావు, ఇంకా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అర్థమవుతుందా మాస్టర్స్? ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన పెద్ద కత్తితో మాంసం కొడుతూ ఉన్నాడు. సో ఆయన చూశాడు, అయ్యో రామచంద్ర, నేను ఈయన దగ్గర నేను ధర్మం తెలుసుకోవాల్సింది, ఇంత హింస చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి అనుకుంటాడు. సరే వెళ్తాడు. ఇట్లా ఆమె ఒక సాధ్వి చెప్పింది మీ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమని. అంటే రండి స్వామి కూర్చోండి, ఈ పని అయిపోతాను, నేను వస్తాను, మాట్లాడుకుందాం అన్నాడు. సరే, ఆ పని అయ్యేంతవరకు ఎక్కడే ఉన్నాడు. ఆ పని చేస్తున్నప్పుడు పూర్తిగా లీనమై ఉన్నాడు, అదంతా గమనిస్తున్నాడు కౌశికుడు. సో అంత పని అయిపోయింది, కొట్టు కట్టేశాడు, తీసుకెళ్ళి వెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. తీసుకెళ్ళి ఆయనకు కావాల్సిన భోజనం పెట్టాడు. తల్లిదండ్రి చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి కావాల్సినంత సేవ అంతా చేసేసి ఇప్పుడు అతని దగ్గరికి వస్తాడు. సో ఇప్పుడు నా ధర్మాన్నంతా నేను చేశాను, ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో, నాకు తెలిసినంతలో నేను చెప్తానన్నాడు. అప్పుడు ఆయన క్వశ్చన్ వేశాడు, ఇంత జ్ఞానం ఉన్న మీరు ఇటువంటి ఈ నీచ పనిని ఎందుకు చేస్తున్నారు అంటే మాంస విక్రయం అన్నది. దీనికి వ్యాధుడు చెప్తాడు, నాయన ఏ పని నీచం కాదు, ఏ పని మలినం కాదు, జన్మచే నాకు ఈ పరిస్థితులు కలిగాయి, బాల్యం నుంచి ఇది చేస్తున్నాను, ఈ చేస్తున్న దాంట్లో ఇది నేను తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నాను భావన నాకైతే లేదు, ఈ పని నేను చేస్తున్నాను, ఆసక్తి లేదు నీ పైన, అనాసక్తిగా చేస్తున్నాను, గృహస్థుడిగా ఉంటూనే నా విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూనే యథాశక్తిగా నా తల్లిదండ్రులను సంతృప్తిపరుస్తున్నాను, మీరు చేస్తున్న యోగానుష్ఠాలు ఎలాంటివో నాకైతే తెలీదు, నేనైతే సన్యాసి స్వీకరించలేదు, సంసారాన్ని విడిచి అరణ్యాలకు పోలేదు, అయినా మీరు నా వద్ద విన్నదంతా కూడా నా ధర్మాన్ని నిష్కామంగా చేస్తున్నందువల్లే నాకు లభించింది అని చెప్పాడు. అంతే జ్ఞానబోధ అంతా చేసిన తర్వాత. సో దీన్ని బట్టి ఎవరైతే వృత్తి ధర్మాలని చక్కగా నిర్వర్తిస్తుంటారో వాళ్ళల్లో నిజమైన అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. సో ఈ బ్రహ్మస్థితిలోనే మనం అన్ని పనులన్నీ కర్మస్థితి, ఈ కర్మల సంబంధం అంతా వృత్తి అంతా చేస్తూ ఉంటే కోరికలు లేకుండా మనం చేయగలిగితే ఇంకా గొప్ప గొప్ప స్థితిలోకి మనం వెళ్తాం.
సో ఇక్కడ తక్కువ జన్మలోనే ఈ స్థితిలో ఉండి మనం చేయగలిగితే తక్కువ జన్మలోనే ఎక్కువ మనం లాభాన్ని పొందుతామని చెప్పేసి చాలా చెప్తున్నాడు ఇక్కడ. సో ఇదంతా కూడా వృత్తి ధర్మమే. సామాన్యుడిగా ఉన్నప్పుడు తిండి అవసరంగా ఉంటుంది. ఇంకా అదే మనకు లోకం, 3 పూట్ల పెట్టగలగనా లేదా అన్నది. అవసరాలు తీరుతూ ఉండి వ్యాపారుడు అయినప్పుడు డబ్బు అవసరంగా మారుతుంది. అప్పుడు డబ్బు సామాన్యంగా ఉన్నప్పుడు డబ్బు ఎందుకు కావాలి? తిండి కావాలి. సో నీ వ్యాపారంగా మారిపోయినప్పుడు నీకు డబ్బు అవసరంగా మారిపోతుంది, అంటే కోరికలు పెరిగాయి. అనుభవ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మంచి పేరు, సంఘ సేవ అవసరంగా మారిపోతుంది. నీ జ్ఞానం పెరుగుతోంది, డబ్బు పెరుగుతోంది, దాన ధర్మాలు చేస్తున్నావు, నీకు తెలియకనే పేరు వస్తూ ఉంటుంది. కానీ ఆ పేరు కోసం ఇవన్నీ చేస్తున్నావు అనుకో, ఇబ్బంది పడతావు. అట్లాగే ఆత్మజ్ఞాన పిపాసకుడికి జీవన్ముక్తి అవసరంగా మారిపోతుంది. అంతిమ పరిమాణ క్రమంలో అంటే ఇట్లా నేర్చుకుంటూ తెలుసుకుంటూ పోతూ ఉన్నప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అన్న దివ్యజ్ఞానంతో అవసరాలకు ఆశయాలకు అతీతంగా, ఇంకా అవసరం లేదు ఆశయం లేదు ఇక్కడ, దానికంటే అతీతంగా సర్వజీవన మనుగడకు తమ సహాయ సహకారాలు అందిస్తూ అలా జీవించడమే అవసరంగా అవుతుంది. సో ఇదంతా కూడా మనము ఎన్ని జన్మలలో ఎంత త్వరగా ముగింపు పలుకుతాము అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే అది చెప్తాము, జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః అని మనుస్మృతి చెప్తూ ఉంది. ఇది నేను చెప్తున్నా కాదు, మనుస్మృతి చెప్తూ ఉంది. పుట్టుకతో ఎవడైనా శూద్రుడే, చేసే పనుల ద్వారా కర్మల ద్వారా మాత్రమే ద్విజుడవుతాడు. అంటే ఒకే జన్మలోనే రెండో జన్మ వచ్చినట్టు. ఇప్పుడు ధ్యానం చేయకముందు ఒక జన్మ అయితే, ధ్యానం చేసిన తర్వాత మనం ద్విజత్వం పొందుతున్నాం. అందుకే ధ్యానానికి ముందు నీ జీవితం ఏంటి, ధ్యానం తర్వాత నీ జీవితం ఏంటి అంటాం మనం. కారణం అదే. సో ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత నీ జీవిత విధానం ఒకటే విధానంగా ఉందనుకో, ఏం పెద్ద ఉపయోగం లేదు. వృత్తి అదే అయినా సరే నీ ప్రవృత్తి మారిపోయి ఉండాలి, దాంట్లో నీ యొక్క కౌశలత్వం పెరిగి ఉండాలి. అలా ఏమీ లేదనుకో, ధ్యానానికి ముందు అట్లే ఉన్నానండి, ధ్యానం తర్వాత ఇట్లే ఉన్నాను, ఏం పెద్ద లాభం లేదండి, పెద్ద ఏం ప్రోగ్రెస్ లేదు అంటే యు ఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్, అంతే. మీరు కరెక్ట్గా చేయడం లేదని అర్థం. నేను చాలామందిని గమనించాను, 5 ఏళ్ళ తర్వాత, 6 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత మీలో ఏమన్నా మార్పు ఉందా అని అంటే ఏం పెద్ద మార్పు లేదండి, ఏదో చేస్తున్నాను, ధ్యానం చేస్తే మంచిది కదా అని చేస్తున్నాను, అంతే. వాళ్ళ ఆలోచన విధానం అక్కడికే ఆగిపోయింది. చేస్తే మంచిది కదా అని ఉద్దేశంతో చేస్తున్నాడు, అంతే. ఆ ఆలోచన కూడా వదిలేసి చేయవలసిన ధర్మం ఉంది కదా అని నువ్వు చేసావనుకో, దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఏదో కోరికలతో చేస్తున్నారు చాలా వరకు ధ్యానం అంటే, రోగాలు పోయాలను, అది పోవాలని, ఇది పోవాలన్నది. ఒకవేళ చేయండి, రోగాలు పోయిన తర్వాత స్టాప్ చేయవద్దండి, దాన్ని కంటిన్యూ చేయండి. సో అసలైన ముక్తి వచ్చేంత వరకు నీకు ఎన్ని జన్మలైనా పట్టండి, దాన్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎక్కడైతే ఆగావో మళ్ళీ జన్మలో అక్కడి నుంచే మొదలవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎక్కడ ఆపావో అక్కడి నుంచే మొదలవుతుంది. అలా కాని పక్షంలో ఇప్పుడు ధ్యానమే చేయలేదు, నీ ధైర్యమే లేదు, కేవలం డబ్బు కోసమే బతుకుతున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, చచ్చిపోతున్నావు. సో దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మళ్ళీ జన్మలో అదే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ జన్మలో అదే కంటిన్యూ అవుతుంది. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి మనము. సో ఇక అందుకే ఎవడు జన్మ ద్వారా శూద్రుడవుతాడు, బట్ ఎవరు జన్మ ద్వారా బ్రాహ్మణుడు కాడు. శూద్రం తర్వాతనే బ్రాహ్మణుడు అవుతాడు. కానీ ఎవడు పుట్టిన వెంటనే వీడు బ్రహ్మజ్ఞాని అన్నది లేదు. ఇంకా ఒక మహాత్ములు ఋషులు తప్పితే మన పురాణాల్లో విన్నాం తప్ప ఇంకా అందరికీ అది సాధ్యం కాదు. వేదవ్యాసుల వారు పుట్టిన వెంటనే జ్ఞానవంతులు, శంకరాచార్యుల వారు ఒక కొద్ది సంవత్సరాల్లోనే ఆయన జ్ఞానం సంపాదించుకున్నారు, నిర్వాణం పొందగలిగారు. సో మనకు కూడా ఉంది జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం లేనిది ఈ ఆధ్యాత్మికం దగ్గర రావడం అంత సులభమే కాదు. వినడం బోర్ కొడుతుంది వాళ్ళకు. నువ్వు యూట్యూబ్లో పెడతావా, లైవ్లో పెడతావా, ఎక్కడ పెడతావో వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎందుకు? నువ్వు ఆ స్థితిలో లేనప్పుడు. ఆ స్థితిలో ఉన్నప్పుడే నువ్వు 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చోగలుగుతున్నావు అంటే సామాన్య విషయం కాదు అది. ఓకేనా? సో ఇక్కడ మనకి దీనికి అంతా కావాల్సిందే, నువ్వు వృత్తి ధర్మం ఉండాల్సిందే, నీకు ఏకాగ్రత ఉండాల్సిందే. ఏకాగ్రత ఎట్లా వస్తుందంటే నీ మనోనిచ్చల ద్వారా ఇది సాధ్యమవుతుంది. మనోవ్యాకులం కంటే ఏ పని నువ్వు సాధ్యం కాదు. అందుకే ఏదైనా సరే నువ్వు ఏకాగ్రత ఉండాలి. నీ వృత్తి ధర్మాన్ని నువ్వు సాధించాలంటే నీకు ఏకాగ్రత కావాల్సిందే. సో ఈ విధంగా మనం వృత్తి ధర్మం శరణం గచ్చామి అన్నది విషయం తెలుసుకున్నాము. నెక్స్ట్
ఆర్థిక ధర్మం మనం తెలుసుకోబోతున్నాము.